ఎవరినన్నా అమ్మాయిలని నీకు ఎట్లాంటి వాడు కావాలి, రాముడు కావాలా కృష్ణుడు లాంటి వాడు కావాలా అంటే నాకు రాముడు లాంటి వాడే కావాలని అంటారు. కృష్ణుడు అంటే ఇట్లా రాసలీలలో అన్నట్టు ఒక ఇమేజ్ వస్తుంది. కృష్ణుడిని ఎందుకు అట్లా చెప్పినారు, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి? ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా మంది గుడికి ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం వెళ్తారు. నాకు ఇప్పుడు ఎట్లయినా సరే నాకు ఇది అయిపోవాలి, సో వెళ్ళిపోయి కోరుకుందాం, అయిపోతుంది. అది కాదు టెంపుల్ అంటే. కృష్ణుడు మహాభారతంలో గాని భగవద్గీతలో గాని ఎంతసేపు అర్జునుడికి బోధిస్తాడో అతని డ్యూటీస్ ఏంటో తెలుసుకునేలాగా చేస్తుంటాడు తప్ప, నాకు అనిపిస్తుంది అదేదో పక్కనే నిల్చొని కృష్ణుడు సంహరిస్తే ఇంకా ఈజీ అయిపోతుంది కదా బ్యాటిల్. అట్లా ఏమన్నా ఏదన్నా సిచ్యువేషన్ లో జరిగిందా కృష్ణుడే తనంతకు తాను బ్యాటిల్ లో దిగడం? ఇంత అర్జునుడికి చెప్పినోడు, భగవద్గీత చెప్పినోడు వెళ్ళి దుర్యోధనుడికి కూడా చెప్పొచ్చు కదా, లేదని మొత్తం కౌరవులకి అందరికి చెప్పొచ్చు కదా. కృష్ణుడిలో ఒక గొప్ప గుణం ఏంటంటే తాను యుద్ధం చేయగలడు, తాను తలుచుకుంటే చిటికలో ఇట్లా ఎవరినైనా మార్చగలడు, కానీ ఫ్రీ విల్, నా నిర్ణయం నేను తీసుకుంటాను అనేది మనిషికి ఉండాలి కదా. దానికి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు యుద్ధం చెయ్యి, నేను నీకు గైడ్ లా ఉంటాను, నువ్వు ఏమైనా చెయ్యి, నేను నిన్ను కాపాడుకుంటాను. దట్ ఈస్ కృష్ణ. వెరీ రీసెంట్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళానండి. 3 గదులు నిండా విగ్రహం ఉంటది. తను ఆ సర్పం మీద పడుకొని ఉంటాడు. ఒక చెయ్యి ఏమో శివుడి పైన ఉంటది, ఇంకొకటేమో ఇట్లా నాభి నుంచి బ్రహ్మదేవుడి పైన ఉంటాడు. నాకు అర్థం చేసుకోవాలి ఉంది అదేంటో, ఎందుకు అట్లా రిప్రజెంటేషన్ ఉంది అని. ఒక క్రియేటర్, ఒక మెయింటెనెన్స్, ఒక డెస్ట్రాయర్. బట్ డెస్ట్రాయర్ కి ఎందుకు ఆ రూపం ఇచ్చినారు అంటే, భస్మం లాగా త్రిశూలం పట్టుకొని, స్నేక్ పెట్టుకొని, చందమామ ఉండి పైన హాఫ్ మూన్, టైగర్ స్కిన్ తో కట్టుకొని ఉంటారు. ఆయన ఈ రూపం ఎందుకు ఇచ్చినారు? ఆత్మని శివం అంటారు. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి ఈ శివుడు వెళ్ళిపోతాడో, శివం వెళ్ళిపోతుందో, ఇది శవం అయిపోతుంది. మన దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి ఒకరి పక్షానలో ఉండకూడదు. అదే టైంలో మన దగ్గర శక్తి ఉన్నప్పుడు ధర్మం ఎవరిదో అర్థం చేసుకుని వాళ్ళకి సాయంగా నిలబడాలనేది కృష్ణుడు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మతే సంగోస్త కర్మ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. మన తెలుగు వాళ్ళకి పురాణాల్లో, ఇతిహాసంలో ఉన్న లెసన్స్, వాల్యూస్ అన్నిటినీ రియల్ లైఫ్లో ఎట్లా లింక్ చేసుకోవాలో, ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తూ తనకంటూ ఒక నేమ్ సాధించిన లైఫోరామా ఛానల్ ఫౌండర్ సుజిత్ ఇప్పుడు మనతో రెడీగా ఉన్నారు. పురాణాల్లో చెప్పిన లోతైన మీనింగ్ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకండి. సో లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో సుజిత్ గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మనం ఎప్పుడైనా మన కాన్సెప్ట్ అంతా ఇప్పుడు పురాణాల, ఇతిహాసాల డీబంకింగ్ ఆర్ డీకోడింగ్ అనుకోండి. బట్ మనం ఎప్పుడైనా పురాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా ఫ్రీక్వెంట్గా వినిపించేది పుష్పక విమానం. మనకి రామాయణంలో కూడా ఉంటుంది. అంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు రావణాసుడి పుష్పక విమానాన్ని అక్కడ ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద గార్డ్ చేస్తారు దాన్ని, చాలా చాలా అంటే అందంగా ఉంది, చాలా క్రియేటివ్గా ఉంది అని దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత రాముడు కూడా మళ్ళీ అదే పుష్పక విమానంలో వచ్చినారు అని కూడా ఉంది మనకి. సో ఇక్కడ ఆర్కియలాజికల్ గా ప్రూఫ్స్ కి సంబంధించినట్టు ఎవరైనా అడిగితే మాకేం శిథిలాలు దొరకలేవు, సో మేమేం నమ్మము పుష్పక విమానంని అని చాలా మంది అంటారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, రామాయణంలో ఒక ఎగిరే వస్తువు ఉంది అని రాసినప్పుడు దాని గురించి ఎంతో కొంత డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. సో దాని గురించి ఏముంది రియల్ లైఫ్ కి దగ్గరగా ఎక్స్ప్లెనేషన్, పుష్పక విమానం ఉంది అన్నట్టు? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, మనం పుష్పక విమానం అనే టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, ఇందాక మీరు అన్నారు రావణాసురుడి పుష్పక విమానం, ఆ టాపిక్ నుంచి ఫస్ట్ అక్కడ క్లారిఫికేషన్తో మొదలు పెడదాం. బేసికలీ ఈ పుష్పక విమానం అనేది విశ్వకర్మ ఆయన తయారు చేశారు. ఆయన ఏంటంటే డివైన్ ఆర్కిటెక్ట్ అంటారు, అంటే దేవశిల్పి. సో దేవతలకు ఏదైనా అస్త్రాలు, ఇప్పుడు మనం ఏవైతే దేవతల అస్త్రాలు ఇవన్నీ చూస్తామో చాలా వరకు అవన్నీ కూడా విశ్వకర్మ తయారు చేసినవే అన్నమాట. సో ఆయన ఈ పుష్పక విమానం తయారు చేసి కుబేరుడికి ఇచ్చాడు అనమాట. కుబేరుడు అది తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళేవాడు. అయితే రావణాసురుడు ఎప్పుడైతే తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందాడో, అప్పుడు అందరి దగ్గర ఇంకా తనకు నచ్చినట్టుగా వెళ్ళి వార్ఫేర్ చేయడం, అవతల వాళ్ళవి లాక్కోవడం, ఇది చాలా కామన్ గా ఉండేది. ఇది మనకి రావణాసురుడు మనకి ఇది హనుమంతుల వారు చెప్తారు ఒక సుందరకాండలో. ఆయన ఎప్పుడైతే రావణాసురుడు ఎదురుకి వెళ్తారో అప్పుడు ఈ మాట చెప్తారు, అంటే నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇంత మీ అన్నయ్య దగ్గర నుంచి ఇలా లాక్కున్నావు, ఈ డిస్క్రిప్షన్ ఆయనే ఇస్తారన్నమాట. సో అలా
తన అన్న కుబేరుడి దగ్గర నుంచి ఈ పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. అయితే ఈ పుష్పక విమానంలో ఉన్న స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ థింగ్ అది మనం దాని మీదకి ఎక్కి మనం ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తుంది. సో ఇట్ ఈస్ రన్ బై థాట్, నాట్ బై ఎనీ అదర్ ఫ్యూయల్. సో ఒక జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఏంటది అన్మాన్డ్ వెహికల్స్ వస్తున్నాయి కదా, లైక్ వితౌట్ ఎ డ్రైవర్, సంథింగ్ లైక్ దట్ అనుకోవచ్చు. కానీ దాంట్లో ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ 100 మంది ఉంటే 100 మంది ఎక్కచ్చు, ఇద్దరుంటే ఇద్దరు ఎక్కచ్చు. ఇంకా ఈ 100 మందికి ఇంకొక 10 times 10,000 మంది వచ్చినా అని కూడా ఇంకా ఎక్కచ్చు. 100 times ఎంతమంది అయినా ఎక్కచ్చు. ఎంతమంది ఎక్కినా అని కూడా ఇంకా ప్లేస్ ఉంటూనే ఉంటుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇది దీని ఒక డివైన్ యంత్రం అన్నట్టుగా చెప్తారు. లైక్ యుద్ధకాండ ఎండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో వస్తాయి. కానీ దీన్ని ఎగ్జాక్ట్ గా ఎట్లా తయారు చేయాలి కానీ, లేకపోతే దీని సైన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఎక్కడ నోటేషన్స్ ఏమీ లేవు. కానీ దీనికి సిమిలర్ గా వైమానిక శాస్త్రం అని చెప్పి ఒక బుక్ ఉంది. దీనికి సిమిలర్ గా ఉండే విషయాలు అందులో డిస్కస్ చేసి ఉంటాయి అన్నమాట. లైక్ 4 types ఆఫ్ విమానాస్ ఉంటాయి. ఒకటి రుక్మ, 2 సుందర, అండ్ శకున, అండ్ 4th is త్రిపుర. త్రిపుర విమానాలు అనేవి అసలు విమానాస్కి హైలైట్ అన్నమాట. ఎట్లా అంటే జస్ట్ ఇమాజిన్ మన హైదరాబాద్ సిటీ ఒక విమానంలా ఉంది. లైక్ ఇట్స్ అ ఫ్లయింగ్ సాసర్ అనుకుందాం హైదరాబాద్ సిటీ. అట్లా అంటే లైక్ అంత పెద్దవన్నమాట త్రిపురాస్ అంటే. అసురులు కొంతమంది ఉంటారు, త్రిపురాసురులు అని చెప్పి, వాళ్ళకి ఇవి దక్కాయి అన్నమాట వరంగా కూడా. మళ్ళీ ఎవరైతే ఇంకొక ఆర్కిటెక్ట్ ఉంటాడు, అతని పేరు మయుడు అన్నమాట. రావణాసురుడి మామగారు, అంటే రావణాసురుడికి పిల్లనిచ్చిన మామ అవుతాడు. ఇప్పుడు విశ్వకర్మ దేవతలకు శిల్పి ఎట్లనో సేమ్ రాక్షసులకు శిల్పి మయుడు. ఇతన్ని మయాసుర అని కూడా అంటారు. మనం ఇతన్ని మహాభారతంలో కూడా చూస్తాం. ఏంటంటే ఆయన ఇది తయారు చేస్తారు, ఇంద్రప్రస్థ నగరాన్ని. అండ్ మయసభ ఏదైతే ఉంటుందో అది ఆయన క్రియేషన్ అన్నమాట. సో ఆయన తయారు చేసే ఈ వింతలన్నీ కూడా అందులో ఈ త్రిపురాస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా మనకి విమానాల గురించి అండ్ అవి ఎట్లా రన్ అవుతాయి, ప్రొపల్షన్ సిస్టమ్స్ గురించి, థర్మల్ ఎనర్జీ గురించి ఇవి చెప్పడానికి వైమానిక శాస్త్రం అని ఉంది. కానీ థాట్ ప్రాసెస్ తో రన్ అయ్యే విమానాలు ఎట్లా ఉంటాయని దాన్ని డీకోడ్ చేసే బుక్ అయితే మనకి ఇప్పుడు అవైలబిలిటీలో అయితే లేదు. ఏమైనా మీరు అన్నట్టు లైక్ ఏదైనా ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ లో ఏమైనా దొరికితే విల్ బి లక్కీ అనుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మనం రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ ఎవరైనా తయారు చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే ఆ 4 విమానాస్ ఉన్నాయో, రుక్మ విమానం అనేది బెంగళూరులో ఒక సమ్ స్టూడెంట్స్ ఎవరో తయారు చేశారు, ప్రోటోటైప్ కూడా చేశారు, 3D మోడల్ కూడా ప్రింట్ చేశారు. ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ప్రూవ్ చేశారనమాట. సో అంటే ప్రాక్టికలీ థింగ్స్ చాలా ఉన్నాయి అందులో, ఎక్స్ప్లోర్ చేయదగినవి. అండ్ ఇంకొకటి ఇందాక నేను అడిగిన కదా, రియాలిటీకి దగ్గరగా ఉండే ఏదైనా డిస్క్రిప్షన్ ఉందా అని. నేను రీసెర్చ్లో దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక చోట విన్నా ఏంటంటే, రామాయణంలో రాసుంటుందంట, పుష్పక విమానం వెళ్ళేటప్పుడు సౌండ్ చేస్తూ వెళ్తుంది, ఎగిరేటప్పుడు సౌండ్ ఇప్పుడు అది నువ్వు ఏదో ఇమాజిన్ చేసుకుంటుంటే సౌండ్ వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది నీకు? అది రియాలిటీలో జరుగుంటేనే సౌండ్ వస్తుంది అని తెలుస్తుంది. ఇంకొకటి టర్బులెన్స్, ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఇట్లా ఊగుతుంది కదా టర్బులెన్స్ వల్ల, అది కూడా అక్కడ రాసుంది అని రామాయణంలో ఉందంట. ఈ 2 విషయాల వల్ల రియాలిటీకి దగ్గర ఉండొచ్చు అని నేను అనుకున్నా. మీరేమంటారు దీని గురించి? ఉంది ఈ డిస్క్రిప్షన్, సౌండ్ రావడం అండ్ టర్బులెన్స్ ఇదంతా ఉంది. అండ్ ఇంకొక డిస్క్రిప్షన్ ఉంటుంది, అది పుష్పక విమానం వెళ్తున్నప్పుడు యుద్ధకాండలో మెన్షన్ ఉంటుంది అనమాట. అంటే రాములు వారిని అందరితో సహా పుష్పక విమానం విభీషణుడు ఇచ్చి పంపిస్తున్నప్పుడు అది వెళ్తుంటే ఆకాశంలో సూర్యుడితో సమానమైన మరో సూర్యుడు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా
అలాంటి విజువల్ మనకు కనిపిస్తుంది అంట. అంటే ఏది ఇంకోటి మూన్ అన్నట్టు అది అంటే ఎర్త్ అన్నట్ట? ఇంకొక సన్ అన్నట్టు, ఓకే. ఇంకొక సన్ అన్నట్టు, ఇంకొక సూర్యుడు మనకి ఆకాశంలో 2 సూర్యుళ్ళు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంట. అంటే ఒరిజినల్ సూర్యుడు కాకుండా ఈ పుష్పక విమానం మనకి ఆ కాంతి ఇంకొక సూర్యుడిని తలపిస్తుంది అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పుష్పక విమానం కంప్లీట్గా గోల్డ్ అండ్ చాలా క్రిస్టల్స్ వీటితో తయారై ఉంటుంది అనమాట. సో ఆ లైట్ అట్లా రిఫ్రాక్ట్ అవుతుంది అండ్ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల కూడా అండ్ అది వెళ్ళే స్పీడ్ వల్ల కూడా అది పాసిబుల్ అని చెప్పి చెప్తారు అది. అండ్ ఇట్లాంటి మార్వెల్స్లోనే నేను వెరీ రీసెంట్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళానండి. ఓకే. అసలు ఆర్కిటెక్చర్ చూస్తే నాకు మైండ్ షాక్ అయింది. అక్కడ కెమెరాస్ అలౌ చేయరు బయటికి, లోపలికి బయట వాళ్ళని కెమెరాస్ అలౌ చేయరు. ఒక్కొక్కటి ఎంత డీటెయిల్గా ఉందంటే, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని చుట్టూ మళ్ళీ స్మూత్గా ఉండడము. అసలు అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ నేను ఇంత ఫొటోస్ బయటికి రాలేవు కాబట్టి ఇట్లా ఉంది. ఇవన్నీ చూస్తూ నేను షాక్ అవుతూ అక్కడ అందరిని అడుగుతున్నా అనమాట, ఏంటిది, నాకు దీని గురించి ఎవరైనా చెప్పండి, ఎందుకు ఇట్లా చెక్కినారు దీన్ని, ఇక్కడ ఎందుకు ఉంది అన్నట్టు నేను అడుగుతుంటే నాకు ఎవరు అంత సరిగ్గా చెప్పలేరు. గైడ్ ఉన్నారు, అది వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని. ఇదే షాక్లో నేను దేవుడి దగ్గరికి వెళ్ళినా. ఆ దేవుడు అస్సలు అక్కడికి వెళ్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఆరా, ఇట్లా గూస్ బంప్స్ లాగా వస్తున్నాయి. అది ఎంత పెద్దగా ఉందంటే 3 గదులు చుట్టూ, అంటే ఆ 3 గదులు నిండా విగ్రహం ఉంటుంది. తను ఆ సర్పం మీద పడుకొని ఉంటాడు స్వామి. ఒక చెయ్యి ఏమో శివుడి పైన ఉంటుంది, ఇంకొకటేమో ఇట్లా నాభి నుంచి బ్రహ్మదేవుడి పైన ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, అక్కడ పూజారి ఉంటే కొంచెం ఆగి, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, నాకు అర్థం చేసుకోవాలి ఉంది, ఎందుకు దీని రూపం మీనింగ్ ఏంటని అడిగితే బ్రహ్మదేవుడు ఇతను నుండి వచ్చినారు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. బట్ నాకు ఎక్కలే, నాకెందుకు, ఎవరు ఎక్కడి నుంచి వస్తే, ఒక క్యారెక్టర్ ఇదో క్యారెక్టర్, ఒకరి నుంచి ఒకళ్ళు వచ్చినారు, బట్ నాకు అర్థం చేసుకోవాలి ఉంది అదేంటో, ఎందుకు అట్లా రిప్రజెంటేషన్ ఉంది అని. మిమ్మల్ని అడుగుతున్న ఐడల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారన్న, ఎందుకు ఉంది, విష్ణుమూర్తి ఎందుకు పడుకొని ఉన్నాడు అట్లా. సో ఇప్పుడు విష్ణుమూర్తి అనంత శయన అని విష్ణుమూర్తిని అనంత శయన అంటారు. అంటే అనంతుడు అనే ఒక సర్పం మీద పడుకున్నప్పుడు ఆ పోస్చర్ ని అనంత శయన అంటారు. కింగ్ ఆఫ్ సర్పెంట్స్ కదా. యాక్చువల్లీ వాసుకి కింగ్ ఆఫ్ సర్పెంట్స్, అతను శివుడి మెడలో ఉంటాడు. యాక్చువల్ గా అనంతుడు రాజు అవ్వాలి, కానీ అనంతుడు లేదు, నేను రాజుగా ఉండను అని చెప్పి ఒక రీజన్ కి వెళ్ళిపోతాడు. కాకపోతే కమింగ్ టు దిస్ పాయింట్, ఈ త్రిమూర్తుల పాయింట్ అంటే ఎందుకు అలా ఉన్నారు అనే ఆ పాయింట్ చూస్తే మనకి ఇట్ ఈస్ కంప్లీట్ సైకిల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే ప్రతి పురాణంలో ఆదిదేవుడు అనే ఒక పాయింట్ వస్తుంది. కొన్ని పురాణాల్లో శివుడు ఆదిదేవుడు, కొన్ని పురాణాల్లో విష్ణు ఆదిదేవుడు, కొన్ని పురాణాల్లో ఆదిశక్తి ఆదిదేవత. ఈ ముగ్గురిని చెప్తూ ఉంటారు ఎక్కువగా. సో ఇక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి విషయానికి వచ్చేసరికి, ఫస్ట్ ఆదిదేవుడి నుంచి వచ్చే శక్తి అది వివిధ రూపాల్లోకి వెళ్తుంది. అంటే లైక్ ఒక ఎనర్జీ వేరే వేరే పనులు చేయడానికి వాడచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు కైనటిక్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ, ఇట్లా మనం చెప్పుకుంటాం నార్మల్ ఫిజిక్స్ టర్మ్స్ లో. సో అలా విష్ణువుని పరమాత్మ అనుకుంటే, ఈ పరమాత్మలో చిన్న చిన్న మైనర్ ఆటమ్స్ అనుకుందాం, ఆటమ్స్ కంటే ఆటమ్స్, అవి ఒక్కొక్క ఆత్మ అవుతాయి. సో అది మన కాన్షియస్నెస్. బట్ ఆత్మ అనేది మన కాన్షియస్నెస్, మనం అలైవ్ ఉన్నాము అని చెప్పడానికి కాన్షియస్నెస్. తెలుగులో దీన్ని మనం చైతన్యం అంటాం, చైతన్య శక్తి అంటారు. సో ఈ కాన్షియస్నెస్ ఒక రూపం తీసుకోవాలి. విష్ణువు ఫస్ట్ ఏం చేశాడంటే, తను ఇట్లా పడుకున్నప్పుడు, తన యోగ నిద్రలో ఉన్నప్పుడు తన నాభి నుంచి ఒక కమలం కాడ వచ్చింది, బంగారం కాడ. అది ఓపెన్ అయితే ఒక లోటస్ వచ్చింది. ఆ లోటస్లో ఆ పద్మంలో బ్రహ్మదేవుడు నిద్రపోయి ఉన్నాడు. తను లేచి నేను ఎక్కడున్నాను అని చూస్తూ ఉంటే ఏం చేయాలో తనకి అర్థం కాలేదన్నమాట. కానీ కింద అనంత శయనుడు ఉన్నాడు కదా విష్ణుమూర్తి ఉన్నది ఒక కారణోదకం అనే ఒక ఓషన్ అన్నమాట.
సో ఆ ఓషన్ లో తను నిద్రపోతున్నప్పుడు, ఓషన్ అన్నాక వేవ్స్ ఉంటాయి, అలలు సౌండ్ వస్తుంది, తప తప అని ఆ సౌండ్ వస్తుంది. మనకి ఇప్పటికి కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ సౌండ్ మనం వినగలుగుతాం ఓషన్ దగ్గరికి వెళ్తే, స్టోన్స్ కి కొట్టుకున్నప్పుడు. సో అది ఒక రిధంలో ఆయనకు వినిపించి, నేను ఇప్పుడు తపస్సు చేయాలేమో అని చెప్పి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చాలా ఏళ్ళకి తనకి విష్ణుమూర్తి కనిపించి, నేను నీకు క్రియేషన్ చేసే బాధ్యత ఇస్తున్నాను, సృష్టించే బాధ్యత ఇస్తున్నాను అంటాడు. విష్ణుమూర్తి నుంచేగా వచ్చింది. అవును, విష్ణువు చేసింది ఒక క్రియేటర్ కి తను జన్మనిచ్చాడు అన్నట్టు. మొత్తం ఇంకా క్రియేట్ చేసే బాధ్యత అంతా కూడా బ్రహ్మకి ఇచ్చేసాడు. తను ఓన్లీ ఇంకా చూస్తూ ఉంటాడు అనమాట. తను ఓన్లీ లీలలు చేస్తూ అలా చూస్తూ ఉంటాడు. కానీ తర్వాత నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు బ్రహ్మ ఏంటి, ఇంకా ఏమేమి ఉండాలి ఈ ప్రపంచంలో, 14 భువనాలు అంటే 14 లోకాలు ఉండాలి. ఓకే, ఈ లోకంలో ఏముండాలి, ఆ లోకంలో ఏముండాలి, మనుషులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా తను ఒక ప్రాపర్ బ్లూ ప్రింట్ లాగా ఒకటి తయారు చేసుకుని తను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు క్రియేట్ చేశాక బ్యాలెన్స్ ఇంపార్టెంట్. లైక్ మంచి ఉండాలి, చెడు ఉండాలి, చీకటి ఉంటే పగలు ఉండాలి. పగలు ఒక్కటి ఉంటే చీకటి అంటే ఏంటో తెలియదు కదా. సో సేమ్ వే ఈ బ్యాలెన్స్ కోసం, ఈ బ్యాలెన్స్ తయారు చేయడానికి విష్ణుమూర్తి వేరే వేరే అవతారాల్లో వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలా అవతారాల్లో చేంజ్ చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళని, ఆ ధర్మం గతి తప్పేసి ఇంకా అధర్మం ఒక లెవెల్ దాటేసి ధర్మాన్ని పడగొడుతుంది, మంచి వాళ్ళని కంప్లీట్గా నాశనం చేస్తుంది అన్నప్పుడు ఆయన వస్తున్నాడు కదా. ఆయన వచ్చి చేసే అంతాన్ని, అంతమైపోయాక ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అంతమైనవన్నీ శివుడు తీసుకెళ్తాడు అనమాట. ఆ చివరి ప్లేస్ శివుడు. సో ఇట్ ఈస్ కంప్లీట్ సైకిల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అందుకు శివుడి పైన చేయి ఉంటుంది అక్కడ. ఆ కనెక్షన్ అన్నమాట. లైక్ ఇప్పుడు శివుడి నుంచి ఇట్లా తను తీసుకుని మళ్ళీ ఇంకొక జన్మకిచ్చి, మళ్ళీ బ్రహ్మకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ, సరే మళ్ళీ క్రియేట్ చేయి. ప్రతిరోజు బ్రహ్మ ఏంటంటే పొద్దున్న మొదలు పెడితే రాత్రి అయ్యేసరికి 4.32 మిలియన్ ఇయర్స్ అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్, మనల్ని తీసుకుందాం. మన బాడీ మార్నింగ్ మనం లేచి కూర్చొని నైట్ పడుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి మన బాడీలో ఎన్ని సెల్స్ చనిపోతాయి? సేమ్ వే బ్రహ్మ అలా తాను పొద్దున్న లేచినప్పటి నుంచి తాను నిద్రపోయినంత వరకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఒక సైకిల్ అయిపోతుంది. 4.32 మిలియన్ అంటే మన లెక్కలో 4.32 మిలియన్ ఇయర్స్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 డే ఆఫ్ కంప్లీట్ హోల్ డే ఆఫ్ బ్రహ్మ. అంటే 2 కల్పాలు కలిస్తే తన ఒక రోజు అయిపోతుంది అంటారు. సో ఇట్లా ఈ సైకిల్ ఆఫ్ లైఫ్ని మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇది చూసి మనం ఏం నేర్చుకోవాలి అని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే మనం యాక్చువల్లీ మనిషిగా మనం పుట్టినందుకు స్పిరిచువల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ని మనం ఫస్ట్ గుర్తించాలి. కాన్షియస్నెస్ గుర్తించాలి అంటే మనలో ఉన్న నెగటివిటీ అంతా కూడా తగ్గించుకోవాలి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇంత చదివినాను కూడా నాలో కూడా ఎక్కడో ఒక నెగటివిటీ ఉంటుంది. సమ్టైమ్స్ అది ఈగో అవుతుంది, ఆరగెన్స్ అవుతుంది, లేకపోతే కోపం అవుతుంది, చిన్నవి. కంప్లీట్ ప్యూర్ సాత్వికం అంటే కంప్లీట్ గుడ్నెస్లోకి మనం అచీవ్ చేసినప్పుడు మనలో ఉన్న కాన్షియస్నెస్ మనకు గుర్తించడమే కాకుండా మన ఐడెంటిటీ ఆ కాన్షియస్నెస్ అని మనం గుర్తించి దానితో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అలా కనెక్ట్ అవ్వడమే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం అంటారు. దీనికోసమే చాలా మంది తపస్సులు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇట్లా ఇది తెలుసుకోవడం కోసం మనకి అలా డిపిక్ట్ చేస్తారు వాటిని. ఇది కదా చెప్పాలి అక్కడ. వాళ్ళు మంత్రాలు చదివితే ఇప్పుడు జనరేషన్ కి ఎక్కదు అది. అంటే ఏమైతుందంటే రోహిత్, ఇక్కడ మీరు గమనిస్తే ఇంతకు ముందు టెంపుల్స్ లో వ్యాఖ్యాన మండపాలు అని ఉండేవి. ఇప్పుడు అవి ఎంతవరకు ఫంక్షనాలిటీలో ఉన్నాయి మనకు తెలియదు ప్రాపర్ గా. ఎందుకంటే చాలా వరకు గుడుల్లో వ్యాఖ్యాన మండపాలు లేకుండా చేస్తున్నారు. వ్యాఖ్యాన మండపాలు అంటే మీరు చూసే ఉంటారు. ఇప్పుడంటే మనకి స్మార్ట్ ఫోన్ అన్ని ఓటీటీస్ ఇవన్నీ మనకి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో మనం అనుకున్నది చేయొచ్చు. కానీ ఇంతకుముందు
ఎంటర్టైన్మెంట్ కాదు, లైక్ జనాలకి కాస్త మెంటల్ పీస్ కోసం కూడా గుడికి వెళ్ళి ఒక మండపం ఉంటుంది, ఆ మండపంలో ఒక ప్రవచనకర్త కూర్చొని చెప్తూ ఉంటారు. ఇవాళకి లైక్ చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే గరికపాటి నరసింహారావు గారు, ఇంకా వడ్డిపర్తి గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా చేసేది అదే అనమాట. మనకేంటంటే మనం డిజిటల్గా చూస్తున్నాం అవన్నీ కూడా. నిజానికి వాళ్ళు అక్కడ కూర్చొని అలా చెప్తే చాలా మంది అక్కడ కూర్చొని వినేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ సిగ్నిఫికెన్స్ మనకి ఈజీగా తెలిసేది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మంది గుడికి భయం అయితే ఇంకొకటి ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం వెళ్తారు. నాకు ఇప్పుడు ఎట్లయినా సరే నాకు ఇది అయిపోవాలి, సో వెళ్ళిపోయి కోరుకుందాం, అయిపోతుంది. అది కాదు టెంపుల్ అంటే. గుడి పర్పస్ అది కాదు. కోరుకో భగవంతుడిని ఏమైనా కోరుకో, ఏం పర్వాలేదు. కానీ మనం ఒక మనలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకోవడం కోసం, మనలో ఉన్న పాజిటివిటీ పెంచుకోవడం కోసం మనం గుడికి వెళ్తాం. మీరు అన్నారు ఇందాక ఏంటంటే ఒక తెలియని పాజిటివ్ ఆరా ఒకటి నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి, అది దానికోసం ఒక్కసారి ఊహించుకోండి. ఆ పాజిటివ్ ఆరాతో మీరు ఇంటికి వచ్చి ఆ నెక్స్ట్ వీక్ అంతా మీరు చేసే పని ఎలా ఉండింది, దాని ముందు ఎలా ఉండింది. ఆబ్వియస్లీ మీరు డెఫినెట్లీ ఒక చేంజ్ అయితే గమనించే ఉంటారా. లైక్ ఏదో ఒకటి అంటే లైక్ అప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న ఒక విషయం, ఓకేలే ఇట్స్ ఓకే పర్వాలేదు అవన్నీ అవుతూ ఉంటాయి అని అనిపించిందా. అదనమాట మనకి ఒక టెంపుల్ చేసే అద్భుతం అంటే అది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని టెంపుల్స్ ఎంత పాజిటివ్గా ఉంటాయంటే మనం ఎంత ట్రై చేసినా, ఎంత ఆలోచించినా కూడా ఒక్క చెడ్డ ఆలోచన కూడా రాదు. అంత పవర్ఫుల్ ఉంటాయి. లైక్ ఎస్పెషలీ తిరుమల వెంకటేశ్వర స్వామి అండ్ ఏ ఆలయమైనా సరే, విజయవాడ కనకదుర్గ ఆలయమైనా, ఆఖరికి మనకి ఇక్కడ చిలుకూరు అయినా, ఏదైనా సరే చాలా ఇంకా అన్నిటికంటే పెద్దది ఇది అరుణాచలం అదే మహాదేవుని ఆలయం, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఫైనల్గా అంటే ఏ దేవుడు ఏ దేవత అని కాదు, కంప్లీట్ ఏ రూపమైనా సరే మనకు వచ్చేది పాజిటివిటీ. అది మనల్ని ముందుకు నడిపించే శక్తి. దానికోసం ఇవన్నీ ఉంటాయన్నమాట. లైక్ అర్థం చేసుకోండి, ట్రై టు కనెక్ట్, అంటే మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అని. సో ఇది చెప్పడానికి అలా అది ఉంది. ఇది ముగ్గురు అర్థమైంది. మరి స్నేక్ వచ్చేసి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. శివుడి మెడలో ఒక స్నేక్ ఉంటుంది. అనంతుడు ఇందాక చెప్పాం కదా, విష్ణు శయనించేది, అతన్ని ఆదిశేషుడు అని కూడా అంటారనమాట. అనంతుడు అంటే టైమ్లెస్, అంటే విష్ణువు ఒక టైమ్లెస్ ఫ్యాక్టర్ అని చెప్పడానికి దాని మీద శయనిస్తున్నాడు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మళ్ళీ శివుడు ధరించే వాసుకి పాముకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏంటంటే మనిషిలో ఉన్న కుండలిని శక్తి అంటారు కదా, దాన్ని ఒక వైట్ స్నేక్ తో రిప్రజెంట్ చేస్తారు కదా. సో దానికి కూడా అన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్పింది ఒక్క మీనింగ్ మాత్రమే. ఇంకా ఇలాంటివి మనం వెళ్తే చాలా మీనింగ్స్ ఉన్నాయి అసలు. లైక్ అనంతుడు అక్కడికే ఎందుకు వెళ్ళి సెటిల్ అయిపోయాడని కూడా ఒకటి ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర. అలా దానికి సంబంధించిన ఒక కథ ఉంటుంది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు అనంతుడు నుంచి వచ్చే అగ్ని ద్వారా ఆ 14 భువనాలన్నిట్లోనూ కొన్ని లోకాలు అంతమైపోతాయి అన్నట్టు భాగవత పురాణంలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అర్థమైన దాన్ని బట్టి ఇవన్నీ కూడా హ్యూమానిటీకి వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళని కాన్షియస్గా తీర్చిదిద్దడానికి ఈ కథలన్నీ చెప్తున్నారు అని. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే పాము లేచి ఫైర్ వదిలి లోకాలను కాల్చడం అనేది అది కాదు కాన్సెప్ట్. అది కాదు కాన్సెప్ట్ ఏంటి, నీ లోపల ఉన్నది నువ్వు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ఏమంటారు అంటే చాలాసార్లు అంటే మనకేంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ వ్యాఖ్యాన మండపాల్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా ప్రవచనకర్తలు ఎంత అందంగా చెప్తారంటే అది ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు స్లోగా చెప్పినా కూడా ఒక 3-4 hours అయినా సరే కంటిన్యూస్గా అట్లా వినాలనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. కానీ ఎంతమంది అంత టైం పెడుతున్నారు?
కదా. సో చాలా మంది ఏంటంటే రాను రాను అంటే లైక్ జనరేషన్ వెళ్ళే కొద్దీ ఆ స్టోరీ ఒక్కటి వెళ్ళిపోయింది, ఎగ్జాక్ట్లీ. ఆ కింద ఉన్న మీనింగ్, దాని పర్పస్, దాని రీజనింగ్ అంతా కూడా అంతే మడుగుని పడిపోయింది అంతా. అండ్ ఇంకోటి, మీరు ఇందాక సైకిల్ ఆఫ్ లైఫ్ మాట్లాడేటప్పుడు బ్రహ్మ అంటే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా వాళ్ళు. సో ఈ రూపాన్ని చూసినప్పుడు బ్రహ్మ విష్ణుకి మంచిగా ఆర్నమెంట్స్, మంచి స్మైల్, నెమ్మదిగా శాంతం అనే వైబ్ ఉంటుంది. శివుడు మాత్రం అట్లా ఉండదు. డెస్ట్రాయర్, ఒకటి క్రియేటర్, ఒకటి మెయింటెనెన్స్, ఒక డెస్ట్రాయర్. బట్ డెస్ట్రాయర్కి ఎందుకు ఆ రూపం ఇచ్చినారు అంటే భస్మం లాగా త్రిశూలం పట్టుకొని, స్నేక్ పెట్టుకొని, చందమామ ఉండి పైన హాఫ్ మూన్, టైగర్ స్కిన్ తో కట్టుకొని ఉంటారు ఆయన. ఈ రూపం ఎందుకు ఇచ్చినారు వాళ్ళకి? వీళ్ళకేమో ఇంత బంగారు ఆభరణాలు, ఇప్పుడంటే బంగారం అవన్నీ అయిపోయినాయి కానీ, బట్ ఏముంది, ఎందుకు అట్లా ఇచ్చినారు? ఏం సిగ్నిఫికెన్స్ ఉంది? పురాణాల ప్రకారం చెప్పాలి అంటే నేను ఇందాక ఏం చెప్పా, క్రియేషన్ అంటే సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణువు, సంహారకర్త శివుడు. ఓకే, ఈ 3 పాయింట్స్ అంటే మనం సింపుల్ టర్మ్స్లో క్రియేటర్, సస్టైనర్, డిస్ట్రాయర్ ఈ మాటలు అనుకుంటాం. ఓకే, అయితే క్రియేషన్లో ఒక రజోగుణం ఉంటుంది, అంటే డిజైరస్ క్వాలిటీ అన్నమాట. అంటే కోరిక ఉంటేనే కదా లైక్ క్రియేషన్ జరుగుతుంది. ఇప్పుడు అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఒక ఆడ మగకి మధ్య జరిగే డిజైర్ వల్లనే ఒక క్రియేషన్ సంభవిస్తుంది. ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ రెండిట్లోనూ కూడా కోరిక అనేది ఉండడం వల్ల వాటిని సిగ్నిఫికెన్స్గా ఈ ఏవైతే ఈ గోల్డ్ ఇవన్నీ ఉంటాయో, ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ అటాచ్మెంట్కి సంబంధించినవి. సో అంటే ఏంటంటే వీటికి సంబంధించిన వాటిలో ఈ గుణాలు ఉంటాయి అని చెప్పడానికి పిక్టోరియల్గా అట్లా రిప్రజెంట్ చేస్తారు. కానీ నిజానికి విష్ణువుకి కూడా ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు. వాళ్ళు సృష్టి కార్యంలో కలగ చేసుకుంటారు. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి ఇంకా క్లియర్గా చెప్తాను. విష్ణువు తను ఇన్వాల్వ్ అయ్యి ధర్మస్థాపన చేస్తాడు, శివుడు డిటాచ్ అయ్యి ధర్మస్థాపన చేస్తాడు. ఓకే, ఈ డిఫరెన్స్ చెప్పాలి అంటే విష్ణువు తన దశావతారాలతో అక్కడ జరిగే ఈవెంట్లో తను ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అంతం చేస్తాడు. శివుడు అట్లా కాదు, టైం ఇస్తాడు. ఓకే, నువ్వు ఎగురుతావా ఎగురు, దాన్ని నాశనం చేస్తావా చెయ్యి, మొత్తం అన్ని నాశనం చేసి నువ్వు ఒక్కడే ఉంటావా కూర్చో, టైం వస్తుంది లాస్ట్కి తన 3వ కంటితో మొత్తం అంతా ఫుల్ డిస్ట్రాయ్ చేసేస్తాడు. అది అంటే అప్పటి వరకు ఏం పట్టించుకోలే. ఆ డిటాచ్మెంట్ అంటే అనాసక్తి అనేది ఆయన అప్పటిదాకా చూపించాడు. సో ధర్మస్థాపన అనేది 2 రకాలుగా కూడా జరుగుతుంది అనే ఒక పాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అక్కడ అట్లా దూరంగా ఉండి ఎండింగ్లో డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఇక్కడ దీన్ని మనం డిస్ట్రక్షన్ అనకూడదు, క్రియేషన్కి స్పేస్ ఇస్తున్నాడు. అంటే ప్రతి సృష్టి జరగడానికి సైకిల్ అన్నా నేను, అందుకే ఆ సైకిల్ మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, ఈసారి మీరు ఇలా చేశారు, ఫైన్, రౌండ్ నెంబర్ 2 మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా అని అంటాడు. ఆ ఇంకో ఛాన్స్ ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సరే నేను క్రియేట్ చేస్తా, మళ్ళీ విష్ణు అంటాడు. ఓకే, మీరు తప్పులు చేయండి, నేను సరి చేయడానికి ట్రై చేస్తా అంటాడు. ఈసారి కూడా వినకపోతే మళ్ళీ ఈ సైకిల్ అనేది ఇట్లా నడుస్తూనే ఉంటుంది. సో అది ఎప్పటికి ఎండ్ అవుతుందో చెప్పలేం, ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మనం చెప్పలేం అనమాట. అది అండ్ ఇట్లా ఉంటుంది. అంటే వీళ్ళ వర్క్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందని మనకు పురాణాలు నేర్పిస్తాయి. అయితే ఆ అనాసక్తి, డిటాచ్డ్గా ఉంటాడు అని చెప్పడానికి మనకి శివుడు ఆ రూపంలో కనిపిస్తాడు. అండ్ దీంతో పాటు ఇంకొక పాయింట్ ఉంటుంది. శివుడు ఏం పూసుకుంటాడు? భస్మం. ఒక మనిషి ఏదైతే డిస్ట్రక్షన్ అయిపోయాక ఏం మిగులుతుంది? భస్మం. సో నువ్వు ఏం చేసినా అని కూడా ఆఖరికి అదే అవుతావు అని చెప్పడానికి మనకు విజువల్గా కనిపిస్తాడు అనమాట, అట్లా భస్మంలా పూసుకొని. అండ్ ఇందాక నేను చెప్పాను, సర్పం వచ్చేసి ఆ కుండలిని శక్తికి ఒక కైండ్ ఆఫ్ ఒక రిప్రజెంటేషన్ అని చెప్పి. త్రిశూలం ఉంటుంది. ఎన్ని స్పోక్స్ ఉంటాయి దానికి? 3 ఉంటాయి. త్రిగుణాలు అనమాట. సత్వం అంటే మంచి, గుడ్నెస్. రజోగుణం
రజస్సు అంటారు. ఇది డిజైర్ అన్నమాట, కోరిక, లేదంటే ఆనందం, ప్లెజర్ కోసం మనం ఏదైనా చేసేది ఈ గుణం నుంచి వస్తుంది. థర్డ్ది తామసికం, తమో గుణం అంటారు. మనం ప్రోక్రాస్టినేట్ చేయడం, లేజీగా ఉండడం, సర్లే రేపు చూసుకుందాం అని ఇట్లాంటి ఈ క్వాలిటీ అంతా కూడా ఈ తమో గుణం నుంచి వస్తుంది. ఈ గుణాలకు నేను శాసిస్తాను, ఇవి నా చేతుల్లో ఉంటాయి, నేను ఈ గుణాలని శాసిస్తాను, కానీ ఇవి నన్ను కంట్రోల్ చేయవు ఎగ్జాక్ట్లీ అని శివుడు అట్లా రిప్రజెంటేషన్ తో చెప్తాడు. వాటి పైన ఉన్నాడు. అండ్ పులి చర్మం అంటే అంటే ఇందులో మళ్ళీ చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాకపోతే షార్ట్ గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో ఒక యానిమల్ నేచర్ ఉంటుంది. మనలో ఉన్న విచక్షణ అనే ఒక పాయింట్ తీసేస్తే మనం కూడా ఒక టైంకి యానిమల్ అయిపోతాం, విచక్షణ లేకపోతే. దాని విచక్షణ అంటే ఆలోచన శక్తి, అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం, తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం, ఈ విచక్షణ కలిగి ఉండాలంటారు. ఈ విచక్షణ లేని ఈ ఏమంటారు యానిమల్ నేచర్, జంతు ప్రవృత్తిని తాను అంటే శాసిస్తాడు, తన ఆధీనంలో ఉంది. ఏవేవైతే తనకు అంటి పెట్టుకుని ఉన్నాయో అన్నిటిని కూడా తను శాసిస్తాడు అని చెప్పడం శివుడికి ఉన్న, అంటే తన ఆభరణాలు ఒక పాయింట్ అన్నమాట. యాక్చువల్లీ మనం ఇవి కూడా ఆభరణాలనే అనాలి. అది డిఫరెంట్ అంటే మనం ఏంటంటే చాలా వరకు అంటే లైక్ మన స్టడీస్ పరంగా చెప్పాలి. ఆభరణాలు అంటే మన కంట్లో, మనకి మైండ్ తట్టేది గోల్డ్ ఆర్నమెంట్స్, అలంకరణ ఏమైనా కావచ్చు. ఇంకా అసలు శివుడిలో చాలా మంచి పాయింట్ ఏంటంటే శ్మశానంలో ఉండడం. అంటే అద్భుతమైన పాయింట్. మనం ఏం చేసినా కూడా ఫైనల్లీ అక్కడికి వెళ్తాం, మనం వెళ్ళేది అక్కడికే. మనలో ఉన్న ఒక మంచి పాయింట్ ఉంటుంది, మనలో ఉన్నది ఏదైతే మనం ఇందాక చైతన్య శక్తి అన్నామో, శైవ పురాణాల్లో దాన్ని శివం అంటారు, ఆత్మని శివం అంటారు. ఎప్పుడైతే ఈ శరీరం నుంచి ఈ శివుడు వెళ్ళిపోతాడో, శివం వెళ్ళిపోతుందో, ఇది శవం అయిపోతుంది. వర్డ్ ప్లేస్ తో కూడా మనకి చాలా చెప్పడానికి ట్రై చేస్తాయి. అసలు ఏంటంటే మనలో చాలా మంది చదువు అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. సో ఇవి మాత్రమే అనుకుంటున్నారు, కానీ చాలా విషయాలు మనకు తెలియదు. చాలా విషయాలు మనం చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇవి స్పిరిచువాలిటీ అనేది ఇది మనం ప్రాపర్గా ఎక్కించుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. నేనైతే పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఎట్లా అంటే ఇవి తెలియనంత వరకు మైండ్ అంతా బీచ్ ఉంటది కదా, బీచ్ దగ్గర అంటే బాగా హై టైడ్ ఉన్న బీచ్ ఎట్లా ఉంటది, ఫుల్ వేవ్స్ వస్తూ ఉంటాయి, మైండ్ లో థాట్స్ అట్లా అంత చికాగ్గా తెప్పించావు అనమాట. కానీ ఎలాంటి బుక్ అయినా సరే, ఒక కథ చదివినా లేకపోతే ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుకున్నాను కూడా, ఓకే ఫైన్, నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట వీటిలో నుంచి. ఇంకోటండి, క్యాజువల్ గా ఎవరినన్నా అమ్మాయిలని నీకు ఎట్లాంటి వాడు కావాలి, ఎట్లాంటి అబ్బాయి కావాలి అని అన్నాడు అనుకోండి, రాముడు కావాలా కృష్ణుడు లాంటి వాడు కావాలా అంటే నాకు రాముడు లాంటి వాడే కావాలని అంటాడు. ఎందుకు? రాముడు అంటే రాముడికి సీత అంటే చాలా ప్రేమ, లాయల్గా ఉంటారు, అది ఇది. బట్ కృష్ణుడు వద్దనుకుంటారు. ఎందుకు? యాక్చువల్ లైఫ్ పార్ట్నర్గా వద్దనుకుంటారు కృష్ణుడు. బట్ ఫ్రెండ్లీగా ఆ నేచర్గా కృష్ణుడు లాంటి వాడే కావాలని అంటారు తప్ప. బట్ కృష్ణుడు ఎందుకు వద్దంటారు అంటే మనకి మన స్టోరీస్లో మనం విన్నదేంటి, చెలికత్తెలతో చాలా అంటే నాటీగా బిహేవ్ చేస్తుంటాడు, ఇలాంటివన్నీ వద్దు అంటే ఇలాంటి వద్దు అంటే నా మీనింగ్ ఇట్లాంటివన్నీ చూపించడం వల్ల ఏమవుతుంది అంటే కృష్ణుడు అంటే ఇట్లా రాసలీలలు అన్నట్టు ఒక ఇమేజ్ వస్తుంది. యాక్చువల్గా దేవుడు అని ఇద్దరిని చూపించినప్పుడు ఇద్దరు గొప్ప వాళ్ళే, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని ఉండవు. బట్ కృష్ణుడిని ఎందుకు అట్లా చెప్పినారు, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి? అంతమంది వైఫ్స్, అంతమందితో ఇట్లా ఫ్లర్ట్ చేసుకుంటూ సరదాగా మాట్లాడడము, ఇవన్నీ దాని మీనింగ్ ఏంటి, ఇన్నర్ మీనింగ్? ఓకే, యాక్చువల్లీ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తప్పుగా ఫీడ్ చేస్తారు. మన ఆల్రెడీ మన సీరియల్స్, కార్టూన్స్ అవనివ్వండి, ఇంకేదైనా అని కూడా కంప్లీట్లీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్
ఏదో తీసాము అన్నట్టే కానీ లైక్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అది కనిపిస్తుంది, కానీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అది ఏది కూడా ఎలివేట్ చేయడానికి ఉండదు. వాళ్ళు చెయ్యరు. అంటే రీజన్ ఏంటంటే అంటే ఇప్పుడు నా పాయింట్ వచ్చేసి ఫిల్మ్ మేకర్స్ని మనం జడ్జ్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫిల్మ్ స్ట్రక్చర్ ఇవన్నీ ఆ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు ఏవో వాళ్ళు రాసుకుంటారు, దాని పరంగా తీస్తారు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. కానీ నిజంగా మనం ఒకరి గురించి అంటే లైక్ రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ మనం నిజంగా తెలుసుకోవాలనుకుంటే మనకి మనం చదువుకొని తెలుసుకోవాలి. లేదు మనం చదవలేకపోతున్నామంటే ఎవరైనా ప్రవచనకర్తవి వీడియోస్ చూడడం వినడం ఇట్లాంటివి చేయడం బెటర్. ఎందుకు అంటే చాలా వరకు లైఫ్ ఫార్మా కూడా చూడొచ్చు. చాలా వరకు మనకేంటంటే మిస్ఇంటర్ప్రిటేషన్సే. ఫస్ట్ నేను ఒక బేసిక్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తా. రాసలీల అన్నారు, అది వినేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి కనిపించేవంతా కూడా ఏదో సమ్ పాన్ వీడియోరా బాబు అన్నట్టుగా ఆలోచిస్తారు. లేదు అంటే సమ్ ఏదో ఆర్జీనో లేకపోతే సెక్షువల్ థింగ్ అనో ఆలోచిస్తారు. కానీ ఇప్పటికీ కూడా మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి రాసలీల ఇమేజెస్ అని కొట్టండి. ఫస్ట్ థింగ్ మీకు ఏం కనిపిస్తుంది అంటే కృష్ణుడు గోపికలతో డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. మీరు ఫిల్టర్స్ మార్చుకొని చెక్ చేయండి, VPNతో చెక్ చేయండి, ఎట్లయినా చెక్ చేయండి, యూ వోంట్ ఈవెన్ ఫైండ్ వన్ బ్యాడ్ ఇమేజ్ ఆన్ దట్. ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకేంటంటే రాసలీల అనేది అదొక చెడ్డ పదం అయిపోయింది. రాస అంటే వన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ సర్కిల్లో ఉండడం అన్నమాట. లీలా ఈజ్ కైండ్ ఆఫ్ అంటే తన ఏమంటారు ఒక చమత్కారం చేయడం, లేకపోతే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక యాక్ట్, లేదంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసి పాస్ టైం అంటారు, తన కాలక్షేపం, అలా వేరే వేరే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అయితే బట్ ప్రాపర్ పాయింట్ ఏంటంటే లీల అంటే ఏదైనా మనిషి నేర్చుకోగలిగేది అంటే భగవంతుడు చేసే పనిని లీల అంటారు. మనం చేస్తే పని అంటాం, అదే భగవంతుడు చేస్తే అదొక లీల అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సెక్షువల్ ఫస్ట్ థింగ్. అండ్ కృష్ణుడి ఆరా ఎలాంటిదంటే అతని పేరు కృష్ణ కదా, కృష్ణ అంటే అట్రాక్షన్ అనమాట, అట్రాక్టివ్ నేచర్. సో ఆయన ఎట్లాంటి వాడంటే ఒక శత్రువు దగ్గరికి వెళ్ళి కూడా వార్నింగ్ కూడా చిరునవ్వుతో ఇస్తాడు అనమాట. దుర్యోధనుడికి ఇచ్చిన వార్నింగ్ ఎట్లా ఉంటుందంటే పక్కన అంటే లిటరలీ మనం ఒకవేళ అక్కడ ఉంటే అరే వినరా బాబు, లేదంటే ఎందుకురా చెప్తున్నాడు కదా వినరా అన్నట్టు అనిపిస్తుంది మనకి. మంచిగా చెప్తున్నాడు కదా వినొచ్చు కదా, అట్లా ఉంటుంది అనమాట. సో అలా ప్రతి ఒక్కరితో ప్లెజెంట్ నేచర్ చూపిస్తాడు. సో ఇది చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు అరే కృష్ణుడు నాతో ఉంటే బాగుండు కదా, నా పక్కనే ఉంటే బాగుంటుంది కదా అని ఈ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం వదిలి కంసుడిని అంతం చేయడానికి వెళ్తున్నాడో చాలా మంది అందరూ బాధపడిపోతారు అనమాట, వెళ్ళకు కృష్ణ అంటాడు. కానీ కృష్ణుడు ఏంటంటే లేదు, నేను వెళ్ళాల్సిందే, నా బాధ్యత ఇది, కంసుడిని అంతం చేయడం తన బాధ్యత, సో వెళ్ళాలి, ఎంత ప్రేమ ఉన్నాను కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. ఊరు మొత్తం కృష్ణుడి కోసం వచ్చేస్తుందంటే అందులో సెక్షువల్ థింగ్ ఏముంది అసలు నాకు అర్థం కాదు. సెక్షువల్ కాదు అది. ఏంటంటే ఇప్పుడు మీకు నచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీ ఎవరైనా కావచ్చు, మీ మదర్ లేకపోతే మీ సిస్టర్ కావచ్చు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు, మీకు ఒక సపోర్ట్ ఇస్తున్నప్పుడు, మీతో ఉన్నప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో మీరు ఎంతసేపు స్పెండ్ చేయాలనుకుంటారు? రోజంతా వీళ్ళతో ఉంటే బాగుండు కదా అని అనుకుంటారు కదా. అలాంటిది భగవంతుడే వచ్చి ఉంటాను అంటే మన ఎదురుగా తిరుగుతుంటే నాకు ఉండాలని ఉంది అని అంటారు అనమాట. అండ్ మోస్ట్ థింగ్ అందరూ సంతోషంలో ఏం చేస్తారు, చాలా మంది అయితే ఏదన్నా ఒకటి చాలా యూరేకా మూమెంట్ వస్తే గంతులు వేస్తారు, ఎగిరి అరే ఎస్ నాకు వచ్చింది అని చెప్పి ఊగిపోతారు. ఒకటి ఉంటుంది భక్తిలో ఏమవుతుందంటే పరవశం అంటే లైక్ బాగా అంటే లైక్ చాలా లీనమైపోయినప్పుడు నాట్యం చేస్తారనమాట.
సో అక్కడ ఏంటంటే ఆ ఈవినింగ్ అందరూ గోపికలు అందరూ చేరి కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు నాట్యం చేస్తుంటే కృష్ణుడు అక్కడ ఒక్కడు కాదు, అక్కడ ఎంతమంది గోపికలు ఉంటే అన్ని రూపాలుగా తాను ఎక్స్పాండ్ చేసుకుని వాళ్ళతో డాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. అది డాన్స్ చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి గోపికలు అనుకుంటారన్నమాట, అమ్మ కృష్ణుడు నాతో ఉన్నాడు. ప్రతి గోపిక అదే అనుకుంటుంది, కృష్ణుడు నాతో ఉన్నాడు అనుకుంటు. కానీ నిజానికి తను అందరితో ఉన్నాడు అనమాట. ఈ పాయింట్ అక్కడ ఎవరు గుర్తించలేకుండా అలా మాయ చేస్తాడు అనమాట. 16,000 మంది అది మళ్ళీ వేరే. అది వేరే. గోపికలు అంటే వీళ్ళు అంటే ఆ ఊర్లో గోవుల్ని కాసేవాళ్ళు ఉంటారు. గోవులు కాసే వాళ్ళని గోప బాలకులు అంటారు, మేల్ అయితే. ఫీమేల్ అయితే గోపికలు అంటారు. అది సో మనం ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాం. గోపికలు అంటే ఒక గర్ల్ ఫ్రెండ్, అది కాదు. ఇట్స్ నాట్ ఈక్వల్. గోపిక ఇస్ నాట్ ఈక్వల్ టు గర్ల్ ఫ్రెండ్. దే ఆర్ జస్ట్ అంటే గోపికాస్. మరి ఎందుకు స్టోరీస్ లో గోపికల గురించే ఉంది, ఆ అబ్బాయిల గురించి ఎందుకు లేదు? ఉంది, గోప బాలకుల గురించి కూడా ఉంది. ఒక స్టోరీ ఎట్లా అంటే బ్రహ్మ ఉంటాడు. ఒక క్షణంలో అంటే కృష్ణుడు పెరిగే వయసులో ఉన్నప్పుడు, చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు బ్రహ్మకి ఒక డౌట్ వస్తుంది అనమాట. అసలు నిజంగా భగవంతుడేనా కృష్ణుడు? నిజంగానే భగవంతుడా ఏంటి? తను దగ్గరుండి దేవకి దగ్గరికి వచ్చి, చెరసాల్లో ఉన్నప్పుడు దేవకి దగ్గరికి వచ్చి, అమ్మ దేవకి నీ గర్భంలో పరమాత్ముడు వస్తున్నాడమ్మా, మేమంతా దగ్గరుండి చూసుకుంటాం ఆయన్ని అని చెప్పి అట్లా చాలా స్తుతిస్తారు. అంత చేసిన బ్రహ్మకి ఒక క్షణం డౌట్ వచ్చేస్తుంది అనమాట, నిజంగా కృష్ణుడేనా అని అనుకుంటాడు. సరే ఒక టెస్ట్ చేద్దామని చెప్పి ఏం చేస్తాడంటే అక్కడ తన ఫ్రెండ్స్ ఎవరైతే గోప బాలకులు ఉంటారో వాళ్ళందరినీ ఒకరోజు దారి మళ్లించేస్తాడు. గోవుల్ని, దూడల్ని, ఆ గోప బాలకులు అందరినీ దారి మళ్లించేసి ఒక గుహలో బంధించేస్తాడు. బంధించేస్తే అలా 1 సంవత్సరం పాటు ఎంతో టైం గడిచిపోతుంది. బ్రహ్మకి జస్ట్ ఒక ఎంతో గంటనో లేకపోతే 1 minute అంత టైం పడుతుంది. చాలా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ టైం, అంటే టైం డైలేషన్ ఎఫెక్ట్ అంటారు కదా, దాని పరంగా బ్రహ్మకి ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట. అలాంటిది అప్పుడు ఏం చేయాలరా అని చెప్పి కృష్ణుడు ఏమి కంగారు పడ్డు. సింపుల్ గా తనని తాను మిగతా ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరిలాగా, ఆ అబ్బాయిల అందరిలాగా ఎక్స్పాండ్ చేసుకుంటాడు. అన్ని రూపాల్లోకి మార్చుకొని తన రూపాన్ని, ఇప్పుడు సపోజ్ రోహిత్ ఉన్నాడు, రోహిత్ లాగా మారిపోతాడు. ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాళ్ళలాగా మారిపోతాడు. ఒక ఆవు ఉంది, ఆవులాగా మారిపోతాడు. ఆ దూడలాగా మారిపోతాడు. అలా ఉండి ఆ సంవత్సర కాలం అంతా అక్కడ గడిపేస్తాడు అనమాట. గడిపేశాక అప్పుడు బ్రహ్మకి తర్వాత దిగొచ్చి అంటాడు, అరే నాదే తప్పు, నేను అనవసరంగా ఇట్లా తప్పుపడ్డా అనుకున్నాను అని చెప్పి వచ్చి క్షమాపణ చెప్పి వాళ్ళందరినీ తిరిగి పంపించేస్తాడు. వాళ్ళకి ఏమి అంటే ఈ గోప బాలకులు ఏవి కూడా వాళ్ళకి అక్కడ స్టక్ అయిపోయామని కానీ, లేకపోతే ఇక్కడ వాళ్ళకంతా కూడా ఎలా ఉంటుందంటే కొన్ని క్షణాలే గడిచాయన్న ఫీలింగ్లో ఉంటారనమాట. సో అట్లా మాయ చేసి మళ్ళీ వాళ్ళని తిరిగి వాళ్ళ లైఫ్స్లోకి పంపించేస్తాడు కృష్ణుడు. సో ఇట్లా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి గోప బాలకులతో. అంటే కొన్ని అసుర సంహారాలు, సంహారం అని, ధేనుకాసుర అని ఒకడు ఉంటాడు, వాడిని సంహరించినప్పుడు బలరామకృష్ణులు ఏం చేశారు, ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. బాలకులు కూడా అందులో ఉంటారు. యాక్చువల్లీ మొత్తం అన్ని ఏజెస్ వాళ్ళతో మనకి కనిపిస్తుంది అనమాట ఆ అసోసియేషన్ అనేది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కృష్ణని మనం ఇంత తప్పుగా అర్థం చేసుకున్నాం. రాముడు ఎందుకు కోరుకుంటారు అంటే, ఫస్ట్ థింగ్ ఏకపత్ని వ్రతుడు అనే ఆ మెయిన్ పాయింట్కి. అండ్ ఎంత కాలమైనా సరే సీత కోసం ఆఖరికి ఒక పెద్ద యుద్ధమే చేశాడు. ఇక్కడ కృష్ణుడి విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, రాముడిగా పుట్టినప్పుడు ఒక మనిషిగా వచ్చాడు అనమాట. కృష్ణుడిగా పుట్టినప్పుడు భగవంతుడిగా వచ్చాడు. ఏమంటారు అంటే కృష్ణుడిగా అవతరించాడు అంటారు. అంటే తను ఏంటంటే ఇక్కడికి వచ్చాక, భూమి మీదకి వచ్చాక, దేవకి గర్భం నుంచి బయటకు వచ్చాక చాలా మందితో అసోసియేట్ అవ్వాలని ప్రీవియస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మాట ఇచ్చున్నాడు అనమాట.
సో ఆ రకంగా అసోసియేషన్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈవెన్ ఈ అసోసియేషన్ అంటే రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ అంటే ఈ 16,800 ఎవరైతే ఉన్నారో 16,100 మంది వీళ్ళు భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కాదనమాట. నరకాసురుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఒక అంటే అసుర ప్రవృత్తి చెందిన వ్యక్తి అనమాట. ఇతను ఏం చేసేవాడంటే ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ బంధించేవాడు అనమాట. అతను ఎవరు అంటే యాక్చువల్లీ నరకాసురుడు కృష్ణుడికి సత్యభామకి కొడుకే అనమాట ప్రీవియస్ జన్మలో. ఎప్పుడు వరాహమూర్తికి లక్ష్మీదేవికి పుట్టిన సంతానంగా చెప్తారు. సో ఈ నరకాసురుడికి ఏంటంటే తన సొంత తల్లే వచ్చి తన్ని అంతం చేస్తే కానీ చావడు. సో కృష్ణుడు సత్యభామని వెంట పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళి, ఎందుకంటే ద్వాపర యుగంలో పద్మావతి అదే భూదేవికి పుట్టిన సంతానం నరకాసురుడు. సో ఈ భూదేవికి అంటే ఈ భూదేవి చేతుల్లో చస్తే కానీ భూదేవి చేతుల్లో మాత్రమే అంతమవుతాడు ఈ నరకాసురుడు. సో ద్వాపర యుగంలో ఈవిడ సత్యభామాదేవి భూదేవి సత్యభామాదేవిగా పుడుతుంది. సో ఇప్పుడు కృష్ణుడు సత్యభామాదేవిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఫస్ట్ ఏంటంటే నా వల్ల కాదు అంటే తను యుద్ధం చేసి మూర్చపోయినట్టు చేస్తాడు, నాటకం ఆడతాడు అన్నమాట. అప్పుడు అదేంటి నా స్వామి ఎట్లా పడిపోయారని చెప్పి నువ్వు ఉండు నేను పట్టుకుంటా విల్లు అని చెప్పి ఇలా చూస్తూ ఉంటాడు అనమాట కృష్ణుడు. అరే ఎంత అందంగా దానికి ఒక మంచి వర్ణన ఉంటుంది, అంటే ఒక విల్లు పట్టుకున్న ఆవిడ ఎంత బాగుందని చెప్పి కృష్ణుడు ఒక వర్ణిస్తాడు అనమాట. అప్పుడు ఆ మూమెంట్లో నరకాసురుడు అంతమవుతాడు సత్యభామాదేవి ద్వారా. అంతమయ్యాక అక్కడ చెరసాలలో 16,100 మంది అక్కడ ఇంకా బందీలుగా ఉంటారు అమ్మాయిలు. వీళ్ళంతా రాకుమారులు అన్నమాట, ఎన్నో వివిధ ప్రాంతాలకు చెందిన రాకుమారులు. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తే మాట వస్తుంది, అంటే లైక్ ఎక్కడో ఎవరో ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఏంటి కామన్గా వచ్చేది అది అంతే కదా. సో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా వాళ్ళందరూ ఇదే అంటారు, మాకు ఎక్కడికి వెళ్ళడానికి ఏమీ లేదు, మమ్మల్ని కాపాడింది నువ్వే కాబట్టి నువ్వే మమ్మల్ని ఏలుకో అంటే 16,100 రూపాలుగా తనని తాను ఎక్స్పాండ్ చేసుకొని ఒక్కొక్క అంతఃపురంతో ఒక్కొక్క రాణితో ఉంటాడు. అంతేగాని ఎవరైతే ఈ వెస్టర్నర్స్ అనే ఒక పాయింట్ లాగా ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామందికి కృష్ణుడు అంటే ఒక సెక్షువల్ పర్స్పెక్టివే కానీ స్పిరిచువల్గా అతన్ని అర్థం చేసుకోవడం ఆపేశారు చాలామంది. ఇది తెలుసుకుంటే మీరు అన్నట్టు ఆ పర్స్పెక్టివ్ మారి ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో నాకు కృష్ణుడి లాంటి భర్త కావాలి అంటాడు. ఎందుకంటే కృష్ణుడిలో ఒక గొప్ప గుణం ఏంటంటే తను యుద్ధం చేయగలడు, తను తలుచుకుంటే చిటికలో ఇట్లా ఎవరినైనా మార్చగలడు, తన దగ్గర యోగమాయ అనే శక్తి ఉంది. కానీ ఫ్రీ విల్ అంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను అనేది మనిషికి ఉండాలి కదా. దానికి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు యుద్ధం చెయ్యి, నేను నీకు గైడ్లా ఉంటాను, నువ్వు ఏమైనా చెయ్యి, నేను నిన్ను కాపాడుకుంటాను, నన్ను నమ్ముకో, నేనున్నానని తెలుసుకో, నేను నీ వెంట ఉంటాను అని నడుస్తాడు. దట్ ఈస్ కృష్ణ అసలు. యాక్చువల్లీ ఇంకోటి అడుగుదాం అనుకుంటే నేను, కృష్ణుడు మహాభారతంలో కానీ భగవద్గీతలో కానీ చెప్పినప్పుడు ఎంతసేపు అర్జునుడికి బోధిస్తాడు, అతని ధర్మ అతని డ్యూటీస్ ఏంటో అని తెలుసుకునేలాగా చేస్తుంటాడు తప్ప నాకు అనిపిస్తుంది అదేదో పక్కనే నిల్చొని కృష్ణుడు సంహరిస్తే ఇంకా ఈజీ అయిపోతుంది కదా బ్యాటిల్. అట్లా ఏదన్నా సిచ్యువేషన్ లో జరిగిందా కృష్ణుడే తనంతకు తాను బ్యాటిల్లో దిగడం, ఆర్ అసలు చేయలేడా? కృష్ణుడు చాలా బ్యాటిల్స్ చేశాడు ఆల్రెడీ అప్పటికే. భగవద్గీత టైం భగవద్గీత మీరు యాక్చువల్లీ ఇలా చూడాలన్నమాట. మహాభారతం వచ్చేసి పాండవులు కౌరవుల కథ. ఓకే, అందులో మనకి మొత్తం అంటే లినియేజెస్ అన్నీ వస్తాయి మనకి. లైక్ పాండవుల పూర్వీకులు ఎవరు,
తాత ముత్తాతలు ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటాం. చాలా మంది మహాభారతం మొదలు పెట్టినప్పుడు భీష్ముడి నుంచే మొదలు పెడతారు, కానీ భీష్ముడి కంటే ముందు ఇంకా చాలా జనరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏది కృతయుగం సత్యయుగం అంటారు కదా, అక్కడి నుంచి జరిగే కథలన్నీ ఆఖరికి గరుడ, అనంతుడు ఇవి ఉన్నాయి కదా, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కథలు కూడా ఇందులో ఉంటాయి. చాలా అంటే 10 వాల్యూమ్స్ కదా, సో చాలా విషయాలు ఉంటాయి అందులో. అయితే కృష్ణుడు ఇందులో ఒక క్యాటలిస్ట్ అన్నమాట. మహాభారతంలో తను ఒక గైడ్ లాగా నడిపిస్తాడు. కానీ భాగవతం అని ఒక పురాణం ఉంది, శ్రీమద్ భాగవతం అంటారు. అందులో తనే మొత్తం అంతా చేస్తాడు అనమాట, అర్జునుడు తన జీవితంలో. మరి ఇప్పుడు మీ జీవితానికి మీరే కదా హీరో, ఎనీ యాక్షన్ మీరే తీసుకోవాలి కదా. సరే నువ్వు నడిపించు, నేను నడుస్తా అంటే కుదరదు కదా. సేమ్ వే మహాభారతంలో కృష్ణుడు జస్ట్ ఒక గైడ్లా పక్కన ఉంటాడు. భాగవతంలో బృందావనంలో ప్రజల్ని కాపాడడానికి తనే వచ్చాడు, కంసుడిని అంతం చేశాడు మల్ల యుద్ధంలో. అండ్ కంసుడి వాళ్ళ మామ జరాసంధుడు 17 సార్లు యుద్ధం చేస్తే యుద్ధం చేయలేక ఆపేయలేదు. ఇంకా నేను యుద్ధం చేస్తూ కూర్చుంటే ప్రాణ నష్టం చాలా జరుగుతుంది, ఇక్కడ యుద్ధం చేయడం కాదు వీళ్ళని కాపాడటం ముఖ్యం అని చెప్పి విశ్వకర్మ చేత ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. సో తన యుద్ధాలు తనకి ఉన్నాయి, తను చేశాడు, అసుర సంహారాలు అన్నీ కూడా చేశాడు. లిటరలీ చెప్పాలంటే ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటే మొత్తం అంతా అయిపోయి జస్ట్ ఆ లాస్ట్ ఆ స్వీట్ ఏదైతే ఉంటుందో, ఆ డిజర్ట్ ఏదైతే ఉంటుందో అది పాండవులకు వదిలేడు. ఇవన్నీ కారాలు ఇవన్నీ నేను తినేస్తా అన్నట్టు. అంటే అంతమంది అసురుల్ని తాను అంతం చేశాడు ఆల్రెడీ. ఆ కొద్దిపాటి అసుర ప్రవృత్తి ఉన్న కౌరవుల్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మాత్రం పాండవుల జోలికి వదిలేశాడు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కృష్ణుడు తలుచుకుంటే చేయగలడు. 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు నేను చెప్పినట్టు తను గైడ్గా ఉండి నడిపించాలనుకున్నాడు. ఎందుకు? వచ్చేది కలియుగం, కలియుగంలో నేను ఉండను. మనిషి మొత్తం అంతా కూడా తన డిజైర్స్తో ఆల్రెడీ నిండిపోయి ఉంటాడు. మైండ్ అంతా కూడా కోరికలు వెంటనే ఉంటాయన్నమాట. నాకు అది కావాలి, ఇది కావాలి అని ఇట్లా తిరుగుతూ ఉంటాడు. కానీ తనని తాను క్వశ్చన్ చేసుకోవడం, ఇందాక మనం స్టార్టింగ్లో అన్నట్టు మన చైతన్య శక్తి, మన ఆత్మ వీటితో కనెక్ట్ అవ్వడం, ఇలా చాలా తక్కువ మంది అయిపోతారు. సో నేను ఉండను కాబట్టి ఒక గైడెన్స్గా నేను ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇస్తా. అర్జునకి చెప్తే మనమందరం అర్జునులాగా విని అవి చదువుకొని అర్థం చేసుకొని మనం ఇంకా లైఫ్ని లీడ్ చేస్తామని అట్లా అదొకటి. సెకండ్ థింగ్, ముందే మాట ఇచ్చాడు కృష్ణుడు, పార్థ నేను యుద్ధం చెయ్యను. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు, ఇద్దరు బావలే అవుతారు. మా వైపు ఉంటావా అని చెప్పి అందరూ ఏంటి ఇప్పుడు జనరల్గా ఒక వార్ అవుతున్నప్పుడు మా వైపు ఎవరు ఉంటారు అని చూసుకుంటారు కదా. అలా కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు వచ్చాడు, ఇటువైపు నుంచి అర్జునుడు వచ్చాడు పాండవుల నుంచి. దుర్యోధనుడేమో అంటే కృష్ణుడు అట్లా తన బెడ్ మీద పడుకొని ఉంటే దుర్యోధనుడు వచ్చి కృష్ణుడి తల దగ్గర కూర్చొని సాయం అడిగేవాడు ఎక్కడ కూర్చోవాలి? కాళ్ళ దగ్గర ఉండాలి. అది అంటే రెస్పెక్ట్ ఇవ్వడం, అది ఒక రకంగా పద్ధతి అన్నట్టు. కానీ తల దగ్గర కూర్చొని చాలా హుందాగా కూర్చుంటాడు ఇట్లా. అర్జునుడు అట్లా కాకుండా సరే బావ పడుకున్నాడు కదా, తను లేసేదాకా వెయిట్ చేద్దాంలే అని చెప్పి చాలా వినయంగా, అది ఏమాత్రం నటన లేకుండా నిజంగా రియాలిటీగా కాళ్ళ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. లేవంగానే కృష్ణుడు అంటాడు, బాబా తనకు తెలుసు దుర్యోధనుడు వచ్చాడని తెలుసు, తనకేమి తెలియకేం కాదు, కృష్ణుడికి ప్రతిదీ తెలుసు, ఫ్యూచర్ పాస్ట్ ప్రెజెంట్ అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఫ్రీ విల్ అంటే ఇవన్నీ కూడా నేనే చేస్తున్నానని తెలిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ఏంటిది మానవ ప్రయత్నం అనేది లేకుండా పోతుందని చెప్పి తను అట్లా జస్ట్ ఒక క్యాటలిస్ట్ లాగా అలా చూస్తూ ఉంటాడు అనమాట. సో అర్జునుడిని పలకరిస్తాడు, తర్వాత హే బావ మీరు కూడా వచ్చారా అనేసి దుర్యోధనుని పలకరిస్తాడు. సో అంత డిస్కషన్ అంతా అదేంటి పలకరింపులన్నీ అయిపోయాక ఆప్షన్ ఇస్తాడు అనమాట. నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నా. నాకు నేను ట్రైన్ చేసిన నారాయణీ సేన అనే ఒక అక్షౌహిణి సైన్యం ఉంటుంది.
ఇంకొకటి నేను. ఈ రెండిట్లో ఎవరికి ఏది కావాలో మీరే తేల్చుకోండి అని అంటాడు. దుర్యోధనుడేమో ఆబ్వియస్లీ తనకేంటి, సేన కావాలి, బలం ఈజ్ ఈక్వల్ టు నంబర్స్ తనకి. అంతేగాని అదే కృష్ణుడు భగవత్ స్వరూపం అని తెలుసుకోలేకపోతాడు. అంత తను ఏంటంటే యాక్చువల్లీ తను కలిపురుషుడికి పర్సానిఫికేషన్ అన్నమాట, వ్యక్తిత్వ స్వరూపం, కలిపురుషుడి అంశ దుర్యోధనుడు. సో మనం ఎంత మంచి చెప్పినా అని కూడా సర్లే మా తెలీదా అన్నట్టు ఉంటాడు అనమాట. సో దుర్యోధనుడు అంత చెప్పాక కూడా, ఐ మీన్ అంటే ఆప్షన్ ఇచ్చాక కూడా, నారాయణ సేన అయితే మనకి బెటర్, అక్కడైతే ఒకడే వస్తాడు, ఇక్కడైతే ఒక అక్షౌహిణి, ఈ క్యాల్కులేషన్స్ అన్ని వేసుకొని ఓకే బావా నాకు నారాయణ సేన కావాలి అంటాడు. అర్జునుడు అడిగితే అర్జునుడికేమో ఇది ఇస్తాడని అయితే అర్జునుడు సింపుల్గా అంటాడు, బావా నాకు ఏ సైన్యాలు ఏమీ వద్దు, మీరుంటే చాలు నా పక్కన అంటాడు. నేను ఆయుధం పట్టనయ్యా, నేను ఏ రకంగా పనికిరాను అంటే, పర్లేదు బావా మీరు పక్కన ఉంటే అది చాలు అంటాడు. తను ఓన్లీ సారథిగా ఉంటాను అంటాడు. అంతే. సో ఇప్పుడు ఏమన్నాడు, మాట ఇచ్చాడు, ఆయుధం పట్టను అన్నాడు. కానీ అంటే ఈ మాటకి తను యుద్ధం చేయలేదు. ఇది రెండో రీజన్. ఓకే, ఈ రెండో రీజన్ ఉన్నా కానీ కూడా ఒక పాయింట్లో ఈ మాట కూడా దాటేస్తాడు. ఆయుధం పడతాడు కానీ ప్రయోగించాడు. 9వ రోజు అనమాట మహాభారత యుద్ధంలో భీష్ముడు తెగ యుద్ధం చేసేస్తున్నాడు. అసలు భగవద్గీత వినేశాడు అర్జునుడు. ఎదుటున్న వాళ్ళు అధర్మానికి వత్తాసు పలికేవాళ్ళు. సో మనం ఇక్కడ ఇది ధర్మానికి జరిగే యుద్ధం అనేది, ధర్మాన్ని నిలబెట్టడం కోసం జరిగే యుద్ధం అని భగవద్గీతలో అర్థం చేసుకున్నాడు. అయినా సరే 9వ రోజు ముందున్నది తాతగారు, నేను ఇయ్యలేకపోతున్నాను అని చెప్పి అది ఉంటది, ఇంకా కైండ్ ఆఫ్ స్తంభించిపోతాడు. అప్పుడు భీష్ముడు వేసే బాణాలకి ఇంకా ఒక్కసారిగా కోపం వచ్చేసి కృష్ణుడికి రథం నుంచి దిగి పక్కనే పడిన ఒక రథ చక్రాన్ని తీసుకొని చేతిలో ఒక సుదర్శన చక్రం లాగా దాన్ని పట్టుకొని మీదకి ఎసరిపోతాడు అనమాట. భీష్మ నువ్వు ఆగుతావా లేదా? భీష్ముడు అన్ని వదిలేసి మోకాళ్ళ మీద కూర్చొని పరమాత్మ మీరే నన్ను అంతం చేసేయండి అంటాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే భీష్ముడు క్షత్రియుడే, యుద్ధం అన్నప్పుడు యుద్ధం చేయాలి, తన పని తాను చేస్తున్నాడు. అయితే కానీ కృష్ణుడు వచ్చి తన్ని అంతం యుద్ధం ఆయుధం ఎత్తినప్పుడు తన చేతుల్లో అంతం అవ్వడం కంటే ఇంకెంత అంటే మంచి ఫలితం ఇంకేముంటది అన్నట్టుగా తను అంటాడు. ఇదే సెకండ్ అంటే ఎక్కడ మాట తప్పేస్తాడేమో కృష్ణుడు, అంటే ఆయుధం వేస్తాడంటే మాట తప్పేసినట్టే కదా, చెడ్డ పేరు వస్తుంది కదా కృష్ణుడికి. అది రానివ్వకుండా అర్జునుడు వెంటనే వెళ్ళిపోయి, బావా మీరు ఆయుధం వదిలేసి నేనే పడతాను, నేనే ఆయుధం వేస్తాను, వద్దు మీరు ఆగండి అని చెప్పి వెళ్ళి తర్వాత యుద్ధం జరుగుతుంది. భీష్ముడు తర్వాత ఆ పర్వం అంతా, భీష్మ పర్వం అంతా ఇంకా జరుగుతుంది, శిఖండి వస్తుంది, ఆ యుద్ధం అంతా కొనసాగుతుంది, అట్లా అవుతుంది అన్నమాట. సో కృష్ణుడు చెయ్యగలడు, యుద్ధం అనే కాదు ఏమైనా చేయగలడు. అసలు తాను తలుచుకుంటే దుర్యోధనుడిని కూడా కంప్లీట్గా మార్చేయగలడు. కానీ ఏంటంటే మానవ ఆలోచన అంటారు కదా, అంటే మనిషి చేసే తనకు తాను చేసే ఆలోచన తన ఆలోచన నుంచి రావాలి. ఇది నాకు వద్దు, ఇది తప్పు అని తాను నేర్చుకోవాలి, తాను చెయ్యాలి అది. సో దానికోసం కృష్ణుడు చాలా తప్పించాడు. మరి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంత అర్జునుడికి చెప్పినోడు, భగవద్గీత చెప్పినోడు వెళ్ళి దుర్యోధనుడికి కూడా చెప్పొచ్చు కదా, వింటాడు కదా, లేదని మొత్తం కౌరవులకి అందరికి చెప్పొచ్చు కదా. ఇది చాలా మందిలో వచ్చే కామన్ డౌట్. యాక్చువల్లీ పర్వాల పేర్లు ఉంటాయి కదా మహాభారతంలో, ఉప పర్వాలు 100 ఉంటాయి. అందులో భగవద్గీత పర్వం అనేది ఒకటి ఉంటుంది, అదే భగవద్గీత. భగవద్యాన పర్వం అని ఉంటుంది. ఈ 2 పదాలు చూడండి, భగవద్గీత భగవంతుడు పాడిన పాట, గీత భగవద్యానం అంటే భగవంతుడు చేసిన ప్రయాణం. భగవంతుడు వెళ్ళి కౌరవుల వైపుకి వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు, ఒక పెద్ద ఏమంటారు హోలోగ్రామ్ వేసి మరీ చూపించాడు, చూడు బాస్ చస్తారు మీరు, వదిలేసేయండి, ఒక్కసారి పాండవులు యుద్ధంలోకి దిగారంటే మీరు ఎలా నాశనం అవుతారో చూడండి అంట. అన్ని చూస్తాడు, అన్ని తెలుసుకుంటాడు దుర్యోధనుడు, తెలియకేం కాదు, చూడలేకేం కాదు.
కానీ అంతా తెలిసాక కూడా ఏమంటాడంటే కృష్ణుడితో, కృష్ణ నువ్వు అన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, ధర్మాలు ఏంటో కూడా నాకు తెలుస్తున్నాయి, కానీ నువ్వు ఎంత చెప్పినా అని కూడా నా మనసు ఇదే చేయమంటుంది, నా మనసు నేను అదుపు చేసుకోలేకపోతున్నా. ఇందులో మీకు ఏం కనిపిస్తుంది? ఒక ప్రాపర్ హ్యూమన్ మైండ్ సెట్ కనిపించట్లేదా? మనకి మంచి అన్నీ తెలుస్తాయి, ఒక అది మనకి దెబ్బ తగిలేదాకా మనం అది చేయకుండా ఆపం. సో అది దుర్యోధనుడు అనమాట. అందుకు తను కలిపురుషుడి అంశ, కలిపురుషుడి కలి ప్రభావం అట్లే ఉంటుంది అనమాట. ఒకసారి కోరికలోకి దిగాడంటే తర్వాత వచ్చే అవలక్షణాలన్నీ ఇంకా అవన్నీ బాగా లక్షణంగా వచ్చేస్తాయి అన్నమాట. సో అట్లా దుర్యోధనుడికి చెప్తాడు, కాదనిపించుకుంటాడు. ఓకే, కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నీ ఆల్రెడీ జరిగాయి. ఎట్లా అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, దుర్యోధనుడు దగ్గర సరే వాళ్ళకి వాళ్ళ రాజ్యం ఇవ్వట్లేదు, వాళ్ళ అర్ధరాజ్యం ఇవ్వట్లేదు, బాగానే ఉంది, కనీసం వాళ్ళ ఇంద్రప్రస్థ అయినా వాళ్ళకి ఇవ్వండి అయ్యా అని అంటే, ఆహా అది కూడా ఇవ్వను అన్నాడు. పోనీ వాళ్ళకంటూ 5 ఉన్నారు కదా, కనీసం తలా ఒక్కొక్క ఊరు ఇచ్చేసేయచ్చు కదా అని అంటే, 5 ఊళ్ళు కాదు కదా, సూది మొనంత నేల కూడా ఇవ్వను అన్నాడు. అంటే ఒక గుండు సూది అంత నేల కూడా ఇవ్వను నేను. ఎక్కడ దొరికాడు బాబు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే, అంటే అరే ఒక మనిషిని ఇంత టార్చర్ చేయడం ఏంట్రా వీడు ఎందుకురా వీడు అసలు భూమికి భారం అని లిటరల్లీ, అంటే మనం చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాధ వస్తుంది అతని బిహేవియర్ చూస్తే మనకి. ఒక కైండ్ ఆఫ్ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ రోజులో చెప్పాలంటే ఒక పెసిమిస్ట్ అనొచ్చు, నార్సిసిస్ట్ అనొచ్చు, ఇంకా అన్నీ ఏవేవైతే ఇష్టలన్నీ ఉన్నాయో అన్నీ పెట్టచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటిది ఇప్పుడు కృష్ణుడు ఏంటి, అరే నీకు భగవంతుడు నీ కళ్ళ ముందు రావడమే గొప్ప. అతనికి ఇంకొకటి ఏంటంటే తన మొత్తం రూపం కూడా చూపిస్తాడు కృష్ణుడు, నేను ఇది అని చెప్పి. అవన్నీ కూడా కానీ అవన్నీ మాయలో మళ్ళీ కొట్టుకుపోతాయి. అసలు అంటే అట్లీస్ట్ కన్సిడర్ కూడా చేయట్లేదా నువ్వు? భగవంతుడు వచ్చి అడుగుతున్నాడే, ప్రాధేయపడుతున్నాడే, భగవంతుడు నీకోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మరీ అడుగుతున్నాడు కదా, తను తలుచుకుంటే ఒక ఆదేశం వేయచ్చు, అలాంటి వాడి మాటలు కూడా నువ్వు కాదంటున్నావే అని అనుకుంటే ఇంకా ఏం చేయలేక, ఓకే యుద్ధం మీరు నాకు అదే ఎట్లుంటది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆన్ ఫన్నీ నోట్ చెప్పాలంటే ఒక మీమ్ వేయొచ్చు, నీ ఫ్యూచర్ నాకు కనిపించేస్తుంది అన్నట్టు. లిటరలీ అట్లే ఉంటది మనకి. తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్తాడు కృష్ణుడు, వెళ్ళి చెప్తాడు, కర్ణ అసలు నీ గతం ఏంటో నీకు తెలుసా, నువ్వు కుంతి పుత్రుడివి అని చెప్తాడు అనమాట. అవునా అని చెప్పి వింటాడు మొత్తం. కృష్ణుడు అంతా చెప్పి, నువ్వు యాక్చువల్లీ ఇలా పుట్టావు, నీ సూర్యుడి వరంతో దూర్వాస ముని సంతాన సాఫల్య మంత్రం ఇచ్చింది మీ అమ్మకి. ఆవిడ సూర్యుడిని అనుకోకుండా సూర్యుడిని అట్లా తలుచుకుని అంటే సాయంత్రం అదే మామూలుగా మనం అట్లా రిలాక్స్ అవుతూ ఉంటాం కదా, ఒక బాల్కనీ లాగా అనుకుందాం. అలాంటి ఒక ప్లేస్లో ఆవిడ కుంతీదేవి కూర్చొని రిలాక్స్ అవుతుంటే సూర్యుడి వైపు చూసి తలుచుకుంటే సూర్యుడిని, ఇప్పుడు సూర్యుడు వచ్చి వరం ఇస్తాడేమో అన్నట్టుగా ఆ మంత్రాన్ని తలుచుకుంటది, మంత్రం పలుకుతుంది. ఇక పలికింది కాబట్టి దేవతలు వచ్చి తప్పనిసరి వాళ్ళు వరం ఇవ్వాల్సిందే. ఏంటంటే మహర్షులు ఇచ్చే ఆ పాయింట్కి వాళ్ళు కట్టుబడి ఉంటారు. సో ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అనే విషయం పక్కన పెడితే తన బాధ్యత, తన ధర్మం ఒక వరాన్ని ఇవ్వడం. సో ఒక బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇది మళ్ళీ సెక్షువల్ కాదు, మళ్ళీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఒక అంటే తన తేజస్సు, సూర్య తేజస్సుతో ఒక బిడ్డని ఇచ్చేసిపోతాడు. సో ఇదంతా ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాక ఒక మాట అంటాడు, ఇక్కడే చాలా మందికి వచ్చే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. కర్ణుడు అంటే ఏంటది, ఎంత లాయల్టీయో దుర్యోధనుడికి అంటాడు. అదంతా ఏం కాదు, లాయల్టీ కాదు. యాక్చువల్లీ కర్ణుడికి ఏంటంటే కీర్తి. నాకు ఇప్పుడు నేను ఈ యుద్ధంలో నేను ఇలా ఉండి ఇలా ఓడిపోయినా ఏం జరిగినాను కూడా రేపు నాకు కీర్తి ఉంటుంది కదా, నేను నన్ను ఇట్లా గుర్తు పెట్టుకుంటారు కదా, కీర్తి ప్రతిష్టలు వస్తాయి కదా నేను ఈ యుద్ధంలో పోతే అని అంటాడు. అందుకు దిగుతాడా?
అయితే కృష్ణుడు అంటాడు, నువ్వే లేనప్పుడు కీర్తి ప్రతిష్టలు ఏం చేసుకుంటావయ్యా అంటాడు. ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాడు, ఈ విషయం కనుక ధర్మరాజుకి ఇంకా మిగతా వాళ్ళకి తెలిస్తే, పాండవులందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను చక్రవర్తిని చేస్తారయ్యా. ధర్మరాజు తన చేతులతో నిన్ను తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చోబెడతాడు. భీముడు నీ ఛత్రాన్ని పట్టుకుంటాడు. అర్జునుడు నీ అంగరక్షకుడిగా నిలబడతాడు పక్కన. సహదేవుడు ఇంకా నకులుడు నీ వెంట నడుస్తారు. ఇంతకంటే ఏం కావాలయ్యా నీకు? మొత్తం యావత్ భూమండలమే నీ కాళ్ళ ముందు వస్తుంది అని అంటాడు అనమాట. భగవంతుడు వచ్చి నీకు నేనుంటానయ్యా, నేను జరిపిస్తాను నీ రాజసూయ యాగాన్ని, నీ పట్టాభిషేకాన్ని నేను జరిపిస్తాను అంటాడు. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినాను కూడా, ఇంత మంచి విషయం చెప్పినాను కూడా కర్ణుడు లేదు, నేను ఇప్పుడు వచ్చేస్తే నాకు వచ్చే పేరు ప్రతిష్టలు అన్నీ పోతాయి. ఒక పాయింట్లో తనకి తెలుసు తను దుష్ట చతుష్టయంలో ఒకడు అని. అంటే 4 దుష్టులు అనమాట. వీళ్ళని దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణ. సో ఒకవేళ ఈ విధిలో నేను ఇలా పోవాలి అంటే పోని పర్వాలేదు. ఒక రకంగా ఒప్పుకుంటాడు, తన ఫేట్ని ఒప్పుకుంటున్నట్టే ఉంటుంది. కానీ ఇంకొక కోణం నుంచి ఎట్లా ఉంటుందంటే కీర్తిని ప్రతిష్టని ఆశించే వాళ్ళకి కనిపిస్తాడు. సో కంప్లీట్లీ ఆ నోబుల్ మైండ్ సెట్ అనేది మనకి కర్ణుడిలో ఎక్కువ కనిపించదు. సినిమాల్లో చూపించినట్టుగా ఏం కాదు, చాలా డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడు కూడా ఒక అవతారమే కదా, పరమాత్మలో ఒక అవతారం కృష్ణుడు. అట్లా 10 అవతారాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ మత్స్య అవతార, తర్వాత కూర్మ అవతార, వరాహ, అట్లా స్లోగా బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, తర్వాత కల్కి అవతారం అని ఉంటుంది. అంటే నేను ఒక చోట చదివిన దాని అర్థం ఈ అవతారాలు మనుషులు కాదు. అవతారాల మీనింగ్ ఏంటి అంటే, మత్స్య అవతార అంటే లైఫ్, హ్యూమానిటీ ఆర్ లైఫ్ అనేది ఫస్ట్ వాటర్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్లోగా పాకుతూ ల్యాండ్ మీదకి వచ్చింది. అట్లా ఎవాల్వ్ అవుతూ స్పిరిచువల్ బీయింగ్ లాగా బుద్ధుడు. ఆ తర్వాత కల్కి అంటే అంతం. అక్కడ రాసింది ఏంటంటే అంతం అంటే ఈ ప్రస్తుతం ఉన్న రేస్ ఆగిపోయి అదొక సైకిల్, మళ్ళీ మత్స్య కూర్మ అన్నట్టు నేను ఎక్కడో చదివిన. బట్ ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే అందరూ అంటారు కల్కి వచ్చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు, అది ఇది అని అంటారు. కానీ కల్కిని మనం ఇప్పుడున్న హ్యూమానిటీ ఉన్న స్టేజ్లో ఎక్కడ లింక్ చేస్తాం కల్కిని? ఇప్పుడున్న స్టేజ్లో యాక్చువల్లీ దీన్ని పురాణాల ప్రకారం చెప్పాలంటే ఇది కల్కి పుట్టే టైం కూడా కాదు. ఇది కలియుగానికి జరిగే ట్రాన్సిషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ ఉంటుంది, సన్ రైజ్ ఉంటుంది, నైట్ అనుకుందాం, మూన్ రైజ్ అండ్ సన్సెట్. ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది? డస్క్ అనే ఒక పీరియడ్ ఉంటుంది. మళ్ళీ కరెక్ట్గా సన్ రైజ్కి ముందు డాన్ అని అంటారు. సూర్యుడు జస్ట్ అంటే లైట్ వస్తుంది కానీ సూర్యుడు రాడు. అంటే కాకపోతే ఆ ఎరుపు అంతా ఎక్కుతూ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ కదా. జస్ట్ ఇమాజిన్ ఈ చిన్న ఫ్యూ సెకండ్స్, దాన్ని యుగాల వారిగా ఆ ట్రాన్సిషన్ని చూస్తే, అంటే ద్వాపర అనే యుగం, కలి అనే యుగం, ఈ రెండింటి మధ్యలో జరిగే ట్రాన్సిషన్ కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది. కలియుగంలో ఎట్లా ఉంటుందంటే చాలా వర్స్ట్గా ఉంటుంది. వావి వరుసలు కూడా లేకుండా ఉంటారు కొంతమంది. అంత దారుణమైన యుగం అన్నమాట. అసలు ఎట్లా అంటే అసలు ప్రతి ఒక్కరు స్వలాభం కోసమే. అంటే లైక్ రోహిత్, నేను మీకు అంటే నాకు మీ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, కొంచెం సాయం చేస్తారా అంటే, నేను ఎందుకు చేయాలి, నేను చేయను, ఇందులో నాకేంటి. ఇది ఆల్మోస్ట్ అంతే. ఫుల్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకేం మిగలదు ఇంకా. అంటే లైక్ మానవత్వం అనేది ఉండదు. మనం ఇక్కడ ఏంటంటే కనీసం ఇప్పుడు ఆలోచించగలుగుతున్నాం. ఎక్కడో ఒక కార్నర్ ఆఫ్ ద మైండ్ మనకి అరే మనం చేసేది తప్పు కదా అని అనిపిస్తుంది. అక్కడ అది కూడా ఉండదు, ఆ మైనర్ థాట్ కూడా ఉండదు అసలు. అంత బ్రూటల్గా అయిపోతారు అనమాట. కలియుగం అంటే అంత చాలా కిరాతకంగా ఉండే టైమింగ్ అనమాట. దాన్ని కల్కి వచ్చి వాళ్ళందరినీ కూడా అంతం చేస్తాడు అన్నట్టు. అంటే ఒక క్లీన్ స్లేట్ క్రియేట్ చేసి ఓకే నెక్స్ట్ యుగానికి రీస్టార్ట్ ఇస్తాడు అన్నట్టు. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి మాట్లాడారు. లైక్ వాటర్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత యాంఫిబియన్స్, తర్వాత టెరెస్ట్రియల్ క్రీచర్స్ అన్నట్టు ఇట్లా ఒకటి చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే
మనకి చాలా వరకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు మన బుక్స్ని చాలా వరకు వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్రతిదానికి వాళ్ళ కల్చర్ పరంగా మన కల్చర్ పరంగా సిమిలర్గా ఏది ఉంటే అది దాన్ని ఓకే ఈక్వేట్ చేసేద్దాం అన్నట్టుగా ఉంది. కానీ చాలా వరకు వాళ్ళు ఈక్వేట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఎవల్యూషన్ అని అనుకుంటే అంటే మోస్ట్లీ దీన్ని దశావతారాలని డార్విన్ థియరీకి కనెక్ట్ చేస్తారు. కానీ డార్విన్ థియరీ పరంగా కూడా చూడాలి అంటే అందులో కూడా ఒక చిన్న లొసుగుంది. ఇప్పుడు ఎవల్యూషన్ అన్నప్పుడు మనం వాటర్ నుంచి వచ్చే ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. మరి యాంఫిబియన్స్ మాట్లాడడం, టెరెస్ట్రియల్ క్రీచర్స్, తర్వాత ఏమంటారు అంటే ఏప్స్, హ్యూమన్స్ ఇట్లా అన్నట్టు మనం ఆ స్ట్రక్చర్ చూస్తాం. వాట్ అబౌట్ ఫ్లయింగ్ క్రీచర్స్? అది కూడా ఎక్కడో చోట రావాలి కదా. సో మనకి ఇక్కడ ఇందులో కనిపించదు దశావతారాల్లో. అంటే వేరే క్రీచర్స్ ఉన్నారు లైక్ గరుడ అవన్నీ ఉంటాయి. కానీ నిజానికి దశావతారాల కాన్సెప్ట్ అది కాదు, దానికంటే ఇంకా ఎక్కువ అనే చెప్పాలి. అసలు అది ఒక మనిషి కాన్షియస్నెస్ ఎట్లా ట్రావెల్ అవుతుంది అని చెప్పడానికి ఒక సింబాలిక్గా కూడా ఉంటుందన్నమాట. మనిషి ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రాణం పోసుకోవడం అనేది గర్భంలో ఉమ్ము నీరు మధ్య ప్రాణం పోసుకుంటాడు బిడ్డ. సేమ్ వే లోపల ఒక మత్స్యం వచ్చి లోపల కదా, ఐ మీన్ ఆ ప్రళయం టైంలో మత్స్యావతారంలో విష్ణు వచ్చి సత్యవ్రతుడిని ఇంకా మిగతా సప్తఋషుల్ని ఇంకా ఒక్కొక్క జీవరాశికి సంబంధించిన ఒక్కొక్క జంటని కాపాడుతుంది. సో ఒక లైఫ్తో నిండిన ఒక బోట్ని కాపాడుతుంది. మనది శరీరం అనేది లైఫ్తో నిండిన బోటే కదా. సో ఇట్ ఈస్ లైక్ ఒక వెజల్, దాన్ని అంటే నడిపిస్తుంది అది మత్స్య. ఇప్పుడు అక్కడ కూడా ఒక అంబ్లికల్ కార్డ్ లాగా మనకి బేబీ కోట్ల ఒక అంబ్లికల్ కార్డ్ ఎట్లా ఉంటుందో అక్కడ వాసుకి అనే సర్పం ఆ మత్స్య అవతారానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అది డైరెక్ట్ చేస్తుంటారు. చేప వెళ్తుంది, మరి బోట్ అది వెళ్ళాలి కదా, కనెక్షన్ అదనమాట. సో ఇట్లా ఒక సింబాలిక్ రెఫరెన్సెస్ మనకు అక్కడ కనిపిస్తాయి. సో ఒక్కసారి అది బయటికి వచ్చాక ఇది నేను ఇప్పుడు ముందుకి ఒక అడుగు వెయ్యాలా వద్దా, ముందుకు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చాలా లిమిటెడ్ మూమెంట్స్ ఉంటాయి బేబీకి. కూర్మ అవతారం అంతే, తల బయటికి ఇట్లా కొంచెం వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు ఒక తాబేలులాగా 2వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. తాబేలులాగా అవసరం వచ్చినప్పుడే మనం కలగజేసుకొని మిగతా అప్పుడు మన గూట్లోకి మనం వెళ్ళిపోవాలి అన్నట్టు, మన షెల్లోకి మనం వెళ్ళిపోవాలి. అలా ఉన్నవాడు విజ్డమ్ ఉంటుంది వాడికి అన్నట్టు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా రియాక్ట్ అవ్వకూడదు అట్లా అన్నట్టు. సో ఇప్పుడు బేబీకి మైనర్ మూమెంట్స్ వచ్చినాయి, తర్వాత నాటీనెస్ వస్తుంది, బాగా అల్లరి. సో ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి అల్లరి దాటిపోతే ఏది పడితే అది తీసి చింపేయడం పాడేయడం అట్లా చేస్తుంటాం. వరాహ అవతారం. సో వరాహ అవతారం చాలా చాలా ఏమంటారు బ్రూటల్ గా ఉంటుంది, బ్రూట్ స్ట్రెంగ్త్ అనమాట. అది హిరణ్యాక్షుడిని అంతం చేయాలంటే అంత బ్రూట్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ తర్వాత నరసింహావతారం, మనిషి కూడా కలిసిన, మనిషి అండ్ జంతువు రెండు కలిస్తే ఏర్పడింది కదా సింహం ఇంకా నరుడు. దాని మీనింగ్ ఏంటి? అదేంటంటే మనిషి ఎదిగే కొద్దీ తనలో ఉన్న మానవత్వం కొంచెం పెరుగుతుంది కదా, అదొక స్టేజ్ అన్న. తర్వాత ఒదిగి ఉండడం లాగా హ్యూమిలిటీ, కొంచెం ఎదిగే కొద్దీ నేర్చుకుంటాం. ఆ ఒదిగి ఉండడం వామనుడు అనమాట, అందుకే హైట్ తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఎదిగాక టీనేజ్లో ఎట్లుంటారు, ఒక క్లారిటీ ఉండదు మనకి, అరుస్తాము ప్రతి చిన్నదానికి, విసుక్కుంటాము, లేదంటే అనుకున్నది చేసేస్తాం. ఒక కైండ్ ఆఫ్ అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అట్లా ఉంటాయి. కానీ దీని కథ పరంగా చూస్తే వేరేలా ఉంటుంది. పరశురాముడి అవతారం అక్కడ ఆరోగెన్స్ని అంతం చేసే అవతారం అన్నమాట అది. తర్వాత వన్స్ ఇదంతా అయిపోయాక మనం అంటే ఆరోగెంట్ ఇంకా ఆ స్టేజ్ అయిపోయాక మనం ఏం చేస్తాం,
ఓకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, నా పని నేను చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళు అంటే పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి. రాముడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం రాముడు. అది. అండ్ తర్వాత వచ్చేసి కృష్ణుడు ఎన్లైటన్మెంట్, అంటే తనలో ఉన్న భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం. ఒక స్టేజ్ వచ్చేసింది, ఇంకా మనం అంటే కుటుంబం అంతా ఏర్పడింది, వయసు ఎదిగే కొద్దీ మనలో ఉన్న ఆ కాన్షియస్నెస్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే కృష్ణ అవతారం. యాక్చువల్లీ ఇక్కడ మీరు బుద్ధుడు అన్నారు, ఇదేంటంటే ఎప్పుడైతే బుద్ధిజం వచ్చిందో మన ఇండియాలోకి, లేకపోతే ఇండియాలో స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి మనకి బుక్స్లో బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అనే వ్యక్తి మన దశావతారాల్లో ఒక అవతారం అని చెప్పారు, కానీ దాని ముందు లేదు. మనం ఇది ఒకటి, ఈ డివైడ్ అనేది మనం నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం గమనించవచ్చు. మీరు ద్వారకా తిరుమల అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అక్కడికి వెళ్తే చిన్న తిరుపతి అని కూడా అంటారు దాన్ని. బలరాముడి అవతారాన్ని కూడా అక్కడ దశావతారాల్లో అక్కడ వేస్తారు, శిల్పాల్లాగా ఉంటాయి. ఎందుకు అట్లా ఉంటుంది అని చూస్తే, ఇప్పుడు అన్ని అంటే ఏ అవతారమైనా సరే ఎనర్జీ అనేది ఒక ఫామ్ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు అనంత శయనుడైన విష్ణు అంటే ఏదైతే ఆ అనంతుడు ఉంటాడో అతను ఈ బలరామ అవతారం అంటారు. అది నిజమే, అది కరెక్టే. ఆ బలరాముడే మళ్ళీ లక్ష్మణుడు కూడా త్రేతాయుగంలో. ఇదొక పాయింట్. అయితే ఈ ఎసెన్స్ అంటారు కదా, ఆ లైఫ్ ఎసెన్స్ అనేది అది విష్ణువు నుంచి వస్తుంది కదా, ఆ విష్ణువు నుంచే అనంతుడికి వెళ్ళింది. ఆ ఎసెన్స్ కాస్త విష్ణువు నుంచి వెళ్ళింది కాబట్టి కొన్ని ప్లేసెస్లో బలరాముణ్ణి విష్ణుని అవతారాల్లో ఒకటి అంటారు. అయితే ఇక్కడ బలరాముడి అవతారంగా నేర్పించేది ఏంటి అంటే గ్రౌండెడ్ నేచర్. తను తలుచుకుంటే, బలరాముడు కూడా తలుచుకుంటే క్షణాల్లో యుద్ధాన్ని, తన హలాధరుడు అనే ఒక పేరు ఉంటుంది ఆయనకి, అంటే ప్లవ్, అదే నాగలి, పొలం దున్నే నాగలి, దాన్ని పట్టుకుని ఒక్కసారి ఇట్లా అంటే ఆ కురుక్షేత్రం మొత్తం లేసి ఎగిరిపోతుంది. అంత పవర్ఫుల్ బలరాముడు అసలు. జస్ట్ ఒక అడుగు చాలా ఆయనది. అలాంటి ఆయన, నాకు యుద్ధం, నేను వీళ్ళు మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే, నేను అట్లా ఒకరి పక్షం తీసుకోలేనంటూ తను వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అంటే కొన్ని యుద్ధాల్లో కొన్నిసార్లు మనం అలా వెనక్కి తగ్గడం కూడా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి ఒకరి పక్షానలో ఉండకూడదు. అదే టైంలో మన దగ్గర శక్తి ఉన్నప్పుడు కరెక్ట్ ధర్మం ఎవరిదో అర్థం చేసుకుని వాళ్ళకి సాయంగా నిలబడాలనేది కృష్ణుడు. సో గ్రౌండెడ్గా ఉండడం ఇంపార్టెంట్, గైడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడు గైడ్ చేస్తాం మనం ఇంకా పై స్థాయికి వెళ్ళినప్పుడు మనం గైడ్ చేస్తాం. అది కృష్ణుడు. అంటే ఒక లైఫ్ సైకిల్లో చెప్పాలంటే. ఇంకా కల్కి అవతారం ఏంటంటే ఎనైలేటర్, లేకపోతే ఒక డిస్ట్రాయర్గా, లేకపోతే మొత్తం అదే క్లీన్ స్లేట్గా తయారు చేయడానికి, అంటే ప్రపంచంలో ఉన్న చెడుని మొత్తం తుడిచేయడానికి అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చెడుని తుడిచేస్తాం, ఎవరిని చంపుతాం? మనుషుల్ని కాదు మనం చంపేది, మనలో ఉన్న చెడు లక్షణాలు మొత్తం అన్నీ తుడిచేయాలి. ఇంకా అంటే లైక్ వైరాగ్యంలోకి వెళ్ళిపోవాలి. ఇంకా లైక్ ఏంటంటే కొంతమందికి చాదస్తం అంటారు, ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా ఎవరో ఒకరిని ఏదో ఒకటి గైడ్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి అంటారు. ఒక ఏజ్ వరకే నువ్వు చెప్పాలి, ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 25 దాటాక 30 దాటాక మన పేరెంట్సే మనకు వచ్చి చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అది కాదండి, మీరున్న టైంలో అప్పుడు వేరే అండి, ఇప్పుడు వేరే, ఇప్పుడున్న కాంపిటీషన్స్ వేరే, మీకు అర్థం కావట్లేదు అంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా మన నుంచి నేర్చుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు కూడా ఆ స్థిమితంగా లేకుండా మాకు చెప్తున్నావా నువ్వు అన్నట్టుంటే అది రాంగ్. అది సో ఇట్లాంటిది మనకు అది కల్కి అవతారం ద్వారా మనకి సింబాలిక్గా, స్పిరిచువల్గా మనం నేర్చుకునే పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క కథని మనం చూస్తే ప్రతి ఒక్క కథ ఒక్కొక్క నీతి నేర్పిస్తుంది. ఈ మొత్తం 10 కథలు మనం కలిపి చూసుకుంటే మనకి ఏమర్థమవుతుందంటే లైఫ్లో మనకి చాలా వస్తూ ఉంటాయి,
నెగటివిటీని మనం పక్కన పెట్టేసి మనలో పాజిటివిటీని మనం పెంచుకుంటా ఉండాలి అనే ఈ పాయింట్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదొకటి. అండ్ ఇట్లాంటి అవతారాల్లోనే మనం చిరంజీవులు కూడా అంటారు, 7 చిరంజీవులు. వాళ్ళైతే ఎట్లా అవతారాలు ఎట్లయితే హ్యుమానిటీకి రిలేట్ చేసినారో, చిరంజీవులు ఎట్లా అంటే హనుమంతుడు దేనికి, హనుమంతుడు ఒక చిరంజీవి, అశ్వత్థామ ఒక చిరంజీవి కదా. ఇప్పుడు హనుమంతుడు ఎట్లాంటి వాడు, ధైర్యంకి, బలంకి, తెగింపుకి ఎవరైనా నిదర్శనంగా ఉన్నారు అంటే అది హనుమంతుడు. ఇప్పుడు మనుషులు కానీ లైఫ్ కానీ బతికున్నన్ని కాలము వాళ్ళకి హనుమంతుడిలా ఉన్న క్వాలిటీస్ కావాలి. అందుకు హనుమంతుడికి చావు లేదు, బతికే ఉంటాడు అని అన్నారు అని నేను అంటున్నా. అట్లే అశ్వత్థామ కూడా వార్ జరిగినప్పుడు ఓన్లీ సక్సెసే కాదు కదా, వార్లో జరిగిన దెబ్బలు గాయాలు కూడా ఉంటాయి, అది లైఫ్ లాంగ్ ఉంటాయి అని చూపించడానికి అశ్వత్థామని చావు లేదు అని అన్నారు. అంటే ఇప్పుడు ఆ వార్ హిరోషిమా నాగసాకిలో జరిగితే అది జస్ట్ సక్సెస్ కాదు, ఇప్పుడు ఇప్పటికీ అనుభవిస్తున్నాం. సో అట్లా రియాలిటీకి దగ్గరగా ఉంచడాన్ని ఆ 7 చిరంజీవులు ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి అట్లా వాళ్ళకి చావు లేదు అని అన్నారు అని నాకు అర్థమైంది. బట్ అది ఎంతవరకు నిజం, మీరేమంటారు దాన్ని? యాక్చువల్లీ ఇది ఒక రకంగా రాంగ్ అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఏంటంటే మీరు అంటే సత్యయుగానికి వదిలేసి త్రేతాయుగం నుంచి చూద్దాం. అంటే రాముడు, పరశురాముడు, వీళ్ళ పరశురాముడికి కూడా ఎవరు అవసరం లేకపోయింది. తను ఒక్కడే ఉండి 21 సార్లు దండయాత్ర చేసి అధర్మపరులైన క్షత్రియుల్ని అంతం చేశాడు. కానీ రాముడి దగ్గర చూసుకుందాం, రాముడి దగ్గర వచ్చేసరికి వానరసేన అవసరమైంది. ఎందుకంటే రావణాసురుడికి దక్కిన వరం ప్రకారం ఆయన అంతం ఒక మానవుడి చేతుల్లో ఉంది, అతను వెంట తీసుకొచ్చే వానరుల చేతుల్లో ఉంది. సో ఒక యుద్ధం జరగాలన్నప్పుడు ప్రిపరేషన్, ఇవన్నీ ప్రిపరేషన్ అవసరం, సైన్యం అవసరం, సమర్థించే వాళ్ళు అవసరం. లైక్ అండ్ శత్రు సైన్యాల్లో ఎవరైనా మంచోళ్ళు ఉంటే వాళ్ళని ఇటువైపు తెచ్చుకోవడం అవసరం, లైక్ విభీషణుడు. సో ఇలా మనకంటూ ఒక ఏమంటారు, ఒక ప్యాక్ అనేది అవసరం ఒక యుద్ధం జరగడానికి. సేమ్ మనకి ద్వాపర యుగంలో కూడా అదే జరుగుద్ది. కృష్ణుడు ఇటువైపు ఉండడం, ఇంకా మిగతా సైన్యాలు ఒక్కొక్కరు వచ్చి పాండవులకు సాయం చేయడం, మిగతా వాళ్ళు కొంతమంది కౌరవులకు సాయంగా ఉండడం, ఇలా మనం చూస్తాం. సో దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది, చిన్నప్పటి నుంచి వీళ్ళకి విద్య నేర్పించిన గురువులు ఉన్నారు, వీళ్ళు కూడా పెద్ద రోలే కదా. ఇప్పుడు వాళ్ళే గనక అస్త్ర విద్య లేకపోతే విలు విద్య ఇలాంటి బేసిక్ థింగ్స్ నుంచి కాంప్లెక్స్ థింగ్స్ వరకు నేర్పించుండకపోతే యుద్ధాలు ఎలా చేస్తారు? సో ఇవన్నీ కావాలి. అలాగే కల్కి వచ్చే టైంకి తనకంటూ ఒక ఆర్మీ, తనకంటూ ఒక ప్రిపరేషన్, తనకంటూ ఒక నాలెడ్జ్, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏది మొదటి యుగం నుంచి ఇప్పటిదాకా అవన్నీ జరిగినవన్నీ తనకి తెలిసేట్టు చేయాలి, లేకపోతే ఒకవేళ తెలిస్తే అండగా నిలబడాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అశ్వత్థాముడు చేసిన తప్పుకి సరిదిద్దుకునే అవకాశంగా కల్కి అవతారం దగ్గర తను అంటే తన సైన్యానికి ఒక గురువుగా ఉండేవాడు అశ్వత్థామ. అయితే ఇక హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏమంటారు, విజయం అది ఆబ్వియస్. అసలు ఇంకా అది ఎవరు అంటే కాదనలేరు. హనుమంతుడు ఉన్నాడు అంటే ఇంకా విజయం తథ్యం అన్నట్టు. సో అట్లా. అండ్ పరశురాముడు ఒక గురువుగా వ్యవహరిస్తాడు, కృపాచార్యుడు ఒక గురువుగా వ్యవహరిస్తాడు కల్కికి. అండ్ ఏమంటారు, జ్ఞానం కోసం వ్యాస మహర్షి ఉన్నాడు. వ్యాస మహర్షి మళ్ళీ విష్ణుమూర్తి అవతారమే. సో ఇట్లా వీళ్ళందరూ, విభీషణుడు ఎలా అయితే త్రేతాయుగంలో సాయం చేశాడో అలాగే ఇక్కడ కూడా పక్కనే ఒక ఏమంటారు, ఒక మినిస్టర్గా ఉండొచ్చు, తన అండగా ఉండి సాయం చేస్తారు. సో మొత్తం 7 కవర్ చేస్తామా? సో అట్లా రియల్ లైఫ్ కి ఎట్లా లింక్ చేసుకో. రియల్ లైఫ్ ఏంటంటే సేమ్ మీరు అన్నట్టు ఆ క్వాలిటీస్ ఏంటి, జస్ట్ మనకి జ్ఞానం అవసరం, కరేజ్ అవసరం, అదే ధైర్య సాహసాలు అవసరం, అండ్ విద్య, అండ్ ఈ క్వాలిటీస్ అన్నీ ఒక రకంగా పంచభూతాల్లో ఇమిడిపోయి ఉన్నాయి. మనం మన మైండ్లోకి ఎక్కించుకోవడానికి మనం ట్రై చేసే ఒక ఏమంటారు, ఒక ప్రయత్నంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలా వరకు ఏంటంటే
పురాణ ఇతిహాసాల్లో ఉండే కథల్ని మనం ఆ లిటరరీ సెన్స్లో మాత్రం అంటే కథని కథలాగానే చూడకుండా కాస్త ఆలోచించి దీన్ని మెటఫరికల్గా ఆలోచించుకుంటే మనకి ఎలా యూజ్ అవుతుంది అని ఒక్క పాయింట్తో ఆలోచిస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకు కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా సింగిల్ వర్షనే. ఇంకొక 3-4 వర్షన్స్ లేకపోతే 10 వర్షన్స్ కూడా చాలా మంది చెప్తారు. అసలు నేను చెప్పేవంతా కూడా లైక్ దాన్ని ఏమంటారు, పిల్లకాలు అంటారు కదా హనుమంతుడి ముందు, అట్లా ప్రవచనకర్తలు చెప్పే వాటి ముందు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేవి చాలా చిన్నవి అసలు. ఇంకా వాళ్ళు చాలా లోతుగా మాట్లాడతారు, చాలా లోతుగా చెప్తారు అసలు. కాకపోతే మనం ఏదేమైనా సరే మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఈ పురాణమైన ఇతిహాసమైన నాకు ఎలా ఉపయోగపడుతుంది, నేను ఏం నేర్చుకుంటాను అని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్నపిల్లోడికి, ఇది ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కూడా చాలామంది, ఒక రామాయణం అనే సింపుల్ బుక్, సింపుల్ వర్షన్ ఒకటి రామాయణం బుక్ ఇచ్చి చూడండి. అండ్ అదే ఇంకొక పిల్లోడికి సంథింగ్ ఏదైనా ఒక ర్యాండమ్ కార్టూన్స్ లైక్ కామిక్ బుక్ ఏదో ఒకటి ఇచ్చి చూడండి. కామిక్ బుక్ చదువుతున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే ఆ ఆర్ట్, ఆ స్కెచెస్ ఇవి బాగున్నాయి, ఇవి నాకు గీయాలి అని ఆ క్రియేటివిటీ పెరుగుతుంది. రామాయణం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇమాజినింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, అందులో ఉన్న విలువలు కూడా మనము సబ్కాన్షియస్లీ గ్రాప్ చేసుకుంటాం. అండ్ ప్రాక్టికలీ నేను చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను. కామిక్ బుక్స్ చదివేవాడిని, అట్ ద సేమ్ టైం రామాయణ మహాభారతాలు కూడా చదివేవాడిని అనమాట. సో అట్లా నాకు కూడా చాలాసార్లు ఇది బాగా ఎక్కింది. అమర్ చిత్ర కథ అని కామిక్ బుక్స్ వచ్చేవి, ఇప్పుడు అవి ఉన్నాయి డిజిటల్ వర్షన్స్, కానీ చిన్నప్పుడు హార్డ్ కాపీస్ వచ్చావన్నమాట. దాంట్లో నాకు బాగా గుర్తున్నది గణేష్, కర్ణ ఈ బుక్స్ అనమాట. ఇవి చదివినప్పుడు అరే చాలా బాగున్నాయి అనిపించింది. కామిక్ బుక్స్ మళ్ళీ అది అంటే ఒక ఇతిహాసాల్లో పురాణాల్లో ఉండే కథల్ని వీళ్ళు ఇంత బాగా ఏమంటారు బొమ్మలు వేసి మరీ చూపించారు అంటే చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇవి చదవడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతాయి, మిస్కన్సెప్షన్స్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ఎట్లా అంటే యాక్షన్ తీసుకోవాలి అని కూడా మనకి ప్రాపర్గా అర్థమవుతుంది. సో సీరియల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ డౌట్ వస్తే యూట్యూబ్లో చెప్పే కంటెంట్ కూడా వద్దు, మీరే ప్రాక్టికల్గా బుక్ తీసి చదవండి. అందులో కరెక్ట్ ఉంటే ఓకే, దెన్ ఇఫ్ యూ లైక్ ఇట్ జస్ట్ ఫాలో ఇట్, అంతే. అండ్ ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి ఎవరు చూస్తున్నా సరే ఈ వీడియోని, వాళ్ళకి యూజ్ అయ్యే 2 విషయాలు చాణక్యుడు చెప్పిన నీతిలోంచి చెప్తారా? 100% ఇది కావాల్సిందే, చాణక్యుడు ఇది చెప్పినారు మీరు పాటించాల్సిందే అన్నట్టు. ఓకే, చాణక్యుడి నుంచి 2 విషయాలు అంటే అంటే చాణక్య నీతిలో చాలా పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్ 2 మాత్రం నాకు బాగా అంటే పర్సనలీ నాకు చాలా హెల్ప్ అయినాయి అన్నమాట. ఆయన అఖండ భారతాన్ని నిర్మిద్దాము అంటే లైక్ అందరూ విడిపోయిన రాజ్యాలుగా ఉన్నప్పుడు వాటిని ఏకం చేద్దామని చెప్పి నందుడి దగ్గరికి వెళ్తే అతనేమో నువ్వేంటి నాకు చెప్పేది ఏంటి, నాకు తెలీదా అన్నట్టుగా మగధ సామ్రాజ్యం అధిపతి అన్నాడు అన్నమాట. నువ్వు ఇట్లా ఉన్నావా అని చెప్పేసి బాగా అవమానిస్తే ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని ఇట్లా కాదు అని చెప్పి చాలా చిన్న వ్యక్తి అయిన చంద్రగుప్తుడిని పిక్ చేశాడు. పిక్ చేసి చిన్న చిన్న రాజ్యాలని గెలిపించుకుంటూ ఫస్ట్ తనని రెడీ చేసి తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలను గెలుస్తూ వాళ్ళని ఏకం చేస్తూ అందరినీ కలిపి పెద్ద సైన్యం రెడీ చేసి అప్పుడు నంద మహారాజుని మగధ సామ్రాజ్యాన్ని ఓడించాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి చాలాసార్లు ఒకటి అనిపిస్తుంది లైక్ మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, సో ఇది మనం వెళ్ళి చెప్తే అవతల వాళ్ళు మన ఐడియాని యాక్సెప్ట్ చేస్తారు, మనకు వాల్యూ ఇస్తారు అని అనుకుంటాం. కానీ ఏంటంటే ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసిన వాడు చాలాసార్లు మనల్ని లెక్క చేయడు.
లైఫ్ ఫర్ అమ్మని స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని ఇట్లాంటి ఐడియాస్ అంటే లైక్ నా దగ్గర అంత మ్యాన్ పవర్ లేదండి, నేను కొంచెం మీతో కలిసి ఇలా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు ఇట్లా చెప్పా. అరే ఇదంతా ఐడియా ఫేజ్లో ఉంది, ఇదేమంత వర్కౌట్ అవ్వదు అన్నట్టు అన్నారు. బట్ ఎప్పుడైతే నేను లైఫ్ ఫర్ అమ్మని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను, నాకేం అంటే నా దగ్గర అప్పుడు చాలా చిన్న మైక్ ఒకటి ఉండింది. అందరిలానే ఇప్పుడు ఎవరెవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటారో సేమ్ వే చిన్న మైక్ అండ్ నా నాలెడ్జ్ ఆఫ్ పురాణాస్, ఇంట్లో హార్డ్ కాపీస్ ఉంటాయి అవి పెట్టుకుని ఓకే ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్, దట్స్ ఇట్, ఇక్క మనం చేసేద్దాం, అయ్యేది అవుతుంది, మన దగ్గరికి పోగొట్టుకోవడానికి ఏం లేదు, అవమానాలు ఇవన్నీ అవుతున్నాయి, సో మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం, బిల్డ్ చేసుకుందాం మెల్లగా, వాడు పట్టించుకుంటాడు లేదంటే లేదు అని అనుకున్నా. లిటరలీ చాణక్యుడి వీడియోతోనే ఛానల్ బాగా రైజ్ అయింది అనమాట. సో అప్పుడు దాని తర్వాత అంటే నాకు అందరూ వచ్చి సలాం కొట్టాలని నేను అనట్లేదు, అట్లీస్ట్ అరే ఒక మనిషిగా చూడండి, లైక్ గివ్ మీ దట్, ఒక్కసారి నా మాట వినండి అనడానికి కూడా చెప్పావులే అన్నట్టు అట్లాంటి రెస్పాన్స్ వచ్చాయి అన్నమాట. ఇవాళ ఏంటంటే ఓకే ఫైన్, థ్యాంక్ యూ, ఫైన్, నాకు మీ కంటెంట్ ఇష్టం అండి, బాగుంటుంది అది అంటే ఓకే ఫైన్, థ్యాంక్ యూ, అంతకు మించి మీ దగ్గర ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి, వీళ్ళు అంటే కలిసి వర్క్ చేద్దాం, అంత దాకా వచ్చి. సో మనం ఒక అంటే అవతల వాళ్ళ దగ్గర గౌరవాన్ని మనం ఎర్న్ చేయాలి అంటే ఎప్పుడు కూడా వెంటనే వెళ్ళిపోయి పెద్ద వాళ్ళని కలిసేసి సంథింగ్ ఏదో చేసేద్దాం అనేది అన్ని వేళల్లో వర్కౌట్ కాదు. వాడికి మన ఆలోచన విధానం వాడికి తెలిస్తేనే వాడికి అర్థమవుతుంది. అది ఎప్పుడు తెలుస్తాయి అంటే చిన్న చిన్నగా చేసిన వర్క్స్ తోనే తెలుస్తాయి. సో స్టార్ట్ స్మాల్, అంతే, అది మెయిన్ పాయింట్. యా, అండ్ సెకండ్ థింగ్ అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి సెకండ్ టైం ఆపేయద్దు, ఫెయిల్యూర్ వస్తుంది. చంద్రగుప్తుడిని పెట్టుకొని వెళ్తున్నప్పుడే చాణక్యుడు ఓడిపోయాడు ఒకసారి. తర్వాత చిన్న చిన్నగా బార్డర్ లైన్ లో ఇట్లా అంటే చిన్న చిన్న అటెంప్ట్స్ చేస్తూ చిన్న చిన్న స్టెప్స్ లో ఎదుగుతూ వెళ్తే ఫైనలీ అన్ని స్టెప్స్ కలిసి ఫైనల్ గా పెద్ద గోల్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది నాకు పర్సనలీ వర్క్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో నాకు ఇది బాగా హెల్ప్ అయింది అనమాట. మన పెద్ద గోల్ అనేది చిన్న చిన్న చంక్స్ గా కట్ చేసుకోవాలి, దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి, వర్క్ చేయాలి. అది అండ్ నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు, ఫిట్నెస్ లో యూ మైట్ బి డూయింగ్, మీరు ఆల్రెడీ చేస్తున్నారు అది. అది నాకు కూడా చాలా విషయాల్లో హెల్ప్ అయింది, డిసిప్లిన్ కానీ వర్క్ కానీ ఇట్లా. సో ఈ రెండు విషయాలు, స్టార్ట్ స్మాల్ అండ్ డివైడ్ యువర్ వర్క్ బిగ్ గోల్స్ ఇంటూ స్మాల్ చంక్స్. అది. అండ్ మీ లైఫ్ లో మీకు దొరికిన ఒక బెస్ట్ అడ్వైస్? మనం మన వర్క్ మీద ఫోకస్ చేయాలి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్ భూర్మాతే సంగోస్త్వ కర్మణి. యా, మోస్ట్ ఫేమస్ శ్లోకం భగవద్గీతలో. నువ్వు చేసే పని మీద ఫోకస్ చేయి, మిగతావేమీ పట్టించుకోకు. రిజల్ట్ అనేది ఏది కూడా మన చేతుల్లో ఉండదు. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు కదా అని చెప్పి సర్లే నేను చూసుకుందానులే అని చెప్పి ఎలాగో నా చేతుల్లో లేదు కదా అని చెప్పి ఏమీ చేయకుండా ఉండద్దు. ఏదో ఒకటి చెయ్యి, అయితే అవుతుంది, లేదంటే లేదు. మనం అయితే గెలుస్తాం, లేదంటే నేర్చుకుంటాం. ఇది మేజర్ పాయింట్ నాకు. ఇది ఫైన్ అంటే నా జర్నీకి ఇది ఎక్కువగా హెల్ప్ అయిన పాయింట్. ఇది ఫెయిల్ అవుతాం అంటే ఆల్రెడీ అక్కడ ఒక బార్ వచ్చేసింది, నువ్వు ఇంకా దానికన్నా కిందికి వెళ్ళలేవు. వెళ్తే పైకి వెళ్తావు, లేదా అక్కడే ఉంటావు. రైట్. సో అట్లా ఆలోచిస్తే ఇంకా ఫెయిల్యూర్ అనేది కొన్నిసార్లు ఉన్నది కూడా పోవచ్చు, అది కూడా జరుగుతుంది. బట్ ఏదో విధంగా గెయిన్ అయ్యి ఉంటాం. ఉన్నది పోయినా మనం నాలెడ్జ్ వైజ్ గా మన ఇంటెలెక్చువల్ లెవెల్ మనది పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పవర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆన్ అన్ ఎండింగ్ నోట్, సుజిత్ గారు, ఫైనల్ టచ్ లాగా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీలైనంత వరకు పురాణ ఇతిహాసాలని ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగా చూడకండి. స్టోరీని ఎంజాయ్ చేయండి, వీలైనంత వరకు దానిలో ఉన్న మారల్ని ఇంబైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు అట్లా అవ్వట్లేదు అంటే ప్రస్తుతానికైతే స్టోరీస్ని ఎంజాయ్ చేయండి. తర్వాత అంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మీకే అది అర్థమవుతుంది. ఇవేంటంటే వెంటనే
నేను ఇంత గ్రాప్ చేసేసుకుంటా అనే టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాదు ఇవి. ఇది ఒక ఎట్లా అంటే లైఫ్ అనే మహాసముద్రం లాంటిది, దిగి ఈదాల్సిందే. సో బీ పేషెంట్, బీ కామ్, యూల్ అచీవ్ ఇట్. బట్ ఏంటంటే మిస్కన్సెప్షన్స్ మాత్రం పెట్టుకోవద్దు వాటి మీద. ఒకవేళ ఎవరైనా ఏదన్నా తప్పుగా చెప్తున్నారు అనిపిస్తే అవాయిడ్ ఇట్. కూర్చొని దాని మీద డిబేట్ లేకండి.